మీద ఒక న్యూస్ పేపర్లో ఒక ఫోటో వచ్చింది. సో ఆ ఫోటోలో మీ ముందు కొన్ని గన్స్ పెట్టి మిమ్మల్ని నేరస్తుల్లాగా నిల్చోబెట్టారు ముగ్గురిని. ఈ రూమ్లో వేసి లాక్ వేస్తాము. వనపర్తి నుంచి డిఎస్పీ పోలీసులు ఎవరైనా వస్తారు, వాళ్ళు సౌండ్ చేస్తారు, మాట్లాడంటారు. నువ్వు మాట్లాడితే కూడా షూట్ చేస్తారు. ఓకే. ఎన్కౌంటర్ చేసే ముందు నీకు డ్రెస్ వేస్తారు. వాళ్ళే ఒకటి SLR గన్ తెచ్చారు పెద్దది. ఆ గన్ కూడా మనకు పెట్టి తీసుకుపోయి మొత్తం కాలు చేతులు కట్టి ఎన్కౌంటర్ చేసిన తర్వాత మీడియాకు చూపిస్తారు అన్నట్టు. గుర్తిస్తా అన్నారు కదా, అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే రాష్ట్రం మొత్తం తిరిగి ప్రతి జిల్లాలో కమిటీలు వేసి ప్రతి దగ్గర అందరికి మనకు ఒక టీం ఉంటే ఏ ఉద్యమకారునికి ఏమన్నా ఆపద వస్తే మేము పోతాం, మేము మాట్లాడతాం, మేము వాయిస్ ఇస్తాం. నీళ్ళు నిధులు నియామకాలన్నీ మనకే ఉంటాయనే ఆశ బాగా ఎక్కువైంది అందరికీ. ఆ ఆశ లేపింది కేసీఆర్ క్రెడిటే. ఆ ఆశ అందరికీ చెప్పింది, పబ్లిక్లో తీసుకుపోయింది ఆయనే. కాకపోతే ఉద్యమాలు చేసింది మాత్రం వేరే వాళ్ళు. మాజీ నక్సలైట్ అనుకునే ఉన్నాం మేము వాళ్ళ ఇంట్లో. ఓకే. ఆయన పోయిండు, అప్రోచ్ అయ్యిండు, పోలీసు వాళ్ళని తీసుకొచ్చిండు. ఈ గోన్స్ అదేదైతే ఫెస్ట్ ఉందో వీళ్ళు కూడా లుంగీలు కట్టుకొని ఆ ఫెస్ట్లో తినే వాళ్ళలాగా కూర్చున్నారు పోలీసు వాళ్ళందరూ. ఓకే. రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్తాడు, నువ్వు గన్ తీసుకొని ఒకరిని కాల్చేసినావు, రక్తం అడుగులో ఉన్నారు, అప్పుడు నేను తలుచుకుంటే నీ పరిస్థితి ఏమైతుండే, నేను నిన్ను కాపాడిన కదా అని అంటాడు. తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేసామా? మా తమ్ముడు బాలకృష్ణ ఇద్దరిని కాల్చాడండి, వాళ్ళు సాగు బతుకుల్లో ఉన్నారు. అయినా కానీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడానికి లేదు. మా ఫ్యామిలీ ప్రెస్టేజీ ఎట్లా కొట్ట అన్నయ్య గారు అని కాలా దండం పెట్టేసింది పోయి. బట్ ఈయన ఏం చెప్పిండు పోసాని కృష్ణమూర్తిని, మీ అక్క పురంధేశ్వరి పోయి రాజశేఖర రెడ్డి కాలు పట్టుకోకుండా ఉంటే నువ్వు జైలుకు పోయేటోనివి, నువ్వు స్టేషన్లో ఉంటోనివి అని అన్నాడు. దాన్ని బట్టి నువ్వు లీగలా, ఉండోనికి లేనోనికి సమానంగా జరుగుతుందా, కరెక్ట్ జరుగుతుందా అని నువ్వు అర్థం చేసుకోవాలి. అంతే. చట్టం అందరికీ సమానం లేదని చెప్పేసి మీరే చెప్పేసి 100% ఉండదు. ఎందుకు ఉంటుందండి? ఎందుకు ఉండాలి చెప్పు? సమానం ఉండదా? ఎందుకు ఉండాలి అంటున్నా నేను. ఎందుకు ఉండాలని అంటారేంది మీరు? కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్తున్నారు. అవును. ఫ్యామిలీ మ్యాటరు కోర్టులో నడిచేటప్పుడు ఇన్ కెమెరా అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు శివకి సంబంధించిన, శివ లవర్కి సంబంధించిన ఒక ఇష్యూ ఉందనుకో, అది బెడ్రూమ్ విషయాలు బయట వాళ్ళు వినకూడదు. అది కోర్టులో ఉన్న వాళ్ళని అందరినీ పంపించేసి వాళ్ళ కౌన్సిల్ ఎవరు ఉంటారో వాళ్ళే ఉంటారు, మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారు. వీళ్ళతోనే మాట్లాడి వీళ్ళతోనే ఇంటర్జెక్ట్ చేసి. కానీ అది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తున్నారంటే లైవ్ టెలికాస్ట్ చేస్తా ఉన్నారు. హిట్ చేయొచ్చు, అవసరమైతే ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఇంకా అసలు చిల్లర వదిలేస్తారు. ఇక చేయాలనుకుంటే దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేయొచ్చు. సో మీకు ఎన్నో కేసులు వచ్చినా కాదని చెప్పి ఓన్లీ 73 కేసులు ఎందుకు బాధించారు? ఏం చేస్తావు తర్వాత? ఇప్పుడు నాకు కోర్టులు వస్తాయి తర్వాత. హాయ్, వెల్కమ్ టు రగడ్ టాక్స్ విత్ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో ఆ గెస్ట్ను నేను రీసెంట్గానే ఒక 15 days బ్యాక్ నేను కలవడం జరిగింది. ఆ వ్యక్తి గురించి తెలిసిన తర్వాత ఈ వ్యక్తిని పక్క నేను ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి అనుకున్నా. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు దాసర్ల శ్రీశైలం గారు. అదేవిధంగా ఒకప్పుడు ఒకళ్ళని చంపాలని చెప్పి కూడా చూడడం జరిగింది. సో ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం. సో అంటే చంపాలని మీరు ఏమనుకుంటున్నారో అన్న మాట్లాడుతుంటే మనకు అర్థమైపోద్ది. సో నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? సో ఇంట్రడక్షన్లో ఏమైనా తప్పు మాట్లాడినా? చంపాలనేది తప్పు. ఓకే. నేనెందుకు చంపుతా చెప్పు? ఓకే. ఏదో కాల్ చేసి ఎవరినో బెదిరించారంట కదా చంపేస్తామని. అదంతా ఉద్యమం అప్పుడబ్బా. ఓకే. మేము ఉద్యమం ఊబిలో ఉండే అప్పుడు తెలంగాణ కావాలని స్ట్రాంగ్ గా మేము బిలీవ్ చేసినాము. ఎవరు ఒక మినిస్టర్ ఏదో కాదు ఆ ఏరియాలో తెలంగాణ జెండా ఎగరండి, ఏం ఉద్యమకారులు అనేది ఉండొద్దు, మా ఏరియాకి రావద్దు అని అంటే, సో నేను సంపత్ నాయక్ అని ఇప్పుడు జనసేన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన నేను కొంచెం గట్టిగా దమ్కి ఇచ్చినాము. అది కాలేదు. తర్వాత ఆ ఉద్యమంలో మా మీద కేసులు కూడా అయినాయి. ఓకే. కానీ చంపాలని అయితే ఫోన్ అయితే చేసిరుగా, చంపేస్తామని కాదు, వాళ్ళు చెప్పిండ్రు తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ ఎవరన్నా యాక్టివ్గా చేస్తే మేము అంటే వాళ్ళది ఎట్లుంటుంది అంటే ఆ ఏరియాలో, ఈ ఏరియాలో తెలంగాణ ఉద్యమం ఎవరు చేస్తే మేమే చేయాలన్నట్టు ఒక నిర్బంధం ఉంటుంది. సో మేము దాన్ని ప్రతిఘటించినాం. ఓకే. ప్రతిఘటించి ఇది తప్పు, తెలంగాణ ఉద్యమం స్టేట్ వైడ్గా నడుస్తుంది, మీ కాడ నడిస్తే తప్పే ఉంది, తెలంగాణ మీ అయ్య జాగిరేం కాదన్నట్టు మేము మాట్లాడినాం గట్టిగా. అది మాత్రం వాస్తవం. ఓకే. తర్వాత బెదిరించినాం. ఏమని బెదిరించారు? నాకు అది కావాలి. తెలంగాణ ఉద్యమాన్ని మీ కాడ జరిగితే మీకేమవుతుంది, అందరిలాగానే మీరు స్పెషల్ కాదని చెప్పినాం. వాళ్ళు వినలేదు. అయితే ఆ విధంగా మేము బెదిరియడం జరిగింది. ఓకే. ఎవరిని బెదిరించారు, ఏమని బెదిరించారు అది కావాలి? ఒకటి అప్పుడు డీకే అరుణ కేసు, అది స్టేట్ వైడ్గా వెరీ ఫేమస్. అది ఓకే. వాళ్ళే అక్కడ ఆ లోకల్లో తెలంగాణ ఇది ఉద్యమాన్ని జరగనీయపోతే, నిర్బంధం ఎక్కువగా ఉంటే వాళ్ళని బెదిరియడం జరిగింది. ఓకే. సో బెదిరించినప్పుడు ఆమె ఏం మాట్లాడింది మీతోటి?
ఇక ఆమె లైట్ తీసుకున్నది. ఓకే. తర్వాత మా మీద వీళ్ళు డిటోనేటర్లు పెట్టిండ్రు, ఆమెను చంపడానికి ప్లాన్ చేసిర్రు అనేది మా మీద కేసులు అయినాయి. ఓకే. ఆ మాట అయితే వాస్తవం. సో అంటే మీరు నాతోటి ఆ రోజు కలిసిరు, మనం కలిసి ఒక 15 రోజులు ఏమవుతుంది మనం. సో కలిసిన తర్వాత అసలు ఈ పర్సన్ ఎవరు ఏందని కనుక్కున్నప్పుడు అన్ని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. సో పాలమూరులో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మీద ఒక న్యూస్ పేపర్లో ఒక ఫోటో వచ్చింది, అవునా? సో ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది, చూపించమంటారా? చూస్తారా? పర్లేదు, చెప్పండి, ఏందో చెప్పండి. ఓకే. సో ఆ ఫోటోలో మీ ముందు కొన్ని గన్స్ పెట్టి మిమ్మల్ని నేరస్తుల్లాగా నిల్చోబెట్టారు ముగ్గురిని. ఏం రాసింది దానిలో? ఏం రాసి ఉంది అందులో? నువ్వు చెప్పు, నువ్వు చూసినావు కదా. నేను చూసిన. అది కాదబ్బా, నువ్వు ఫోటో చూసినా అన్నావు, దాంట్లో ఏం రాసిందో నువ్వు చెప్పాలి కదా. నేను చెప్పాను, నేను ఓన్లీ ఇదే చెప్తా. సో నేరస్తుల్లాగా ముగ్గురిని నిల్చోబెట్టిరు. సో అక్కడ తుపాకులు ఏమేమో ఉన్నాయి ఒక టేబుల్ పైన. అంటే ఇప్పుడు ఎవరైనా నేరస్తులు దొరికితే ఎట్లుంటది, సో సేమ్ అట్లా ఉంది. అక్కడ ఏమైందో అన్నని అడుగుదాం. ఏంది అది కూడా నువ్వు చెప్పాలి శివ, తప్పు అది. నేను అడుగుతున్నా. ఓకే, ఏం రాసిండంటే తెలంగాణ కోసం సాయుధ దళాన్ని ఏర్పాటు చేస్తూ పట్టుబడిన ముగ్గురు యువకులను రాసిండు. ఓకే. సాయుధ దళం అంటే ఏంది? సాయుధ దళం అంటే నిరాశకు నిస్పృహకు లోనైపోయి తెలంగాణ రాదు, తెలంగాణ కొరకు చాలా మంది విద్యార్థులు చచ్చిపోతున్నారు. ఒక యుద్ధంలో వీరుడు అవ్వాలంటే యుద్ధం చేసి చచ్చిపోవాలి, యుద్ధంలో గెలిచి చచ్చిపోవాలి. అక్కడ ఏమైందంటే తెలంగాణ కోసం ఉరి పెట్టుకొని చావడం, అంటి పెట్టుకొని చావడం, కాల్చుకొని చావడం, నానా రకాల రైలుకి ఎదురైపోవడం, అట్లా సూసైడ్ చేసుకోవడం, అది దాన్ని ట్రెండ్గా సెట్ చేసి పడేసారు. ఓకే. సో దాన్ని మేము ఏం చేసినామంటే ఇట్లా చాలా మంది చచ్చిపోతున్నారు, దీన్ని ఎట్లైనా డైవర్ట్ చేయాలనేసి మేము ఉద్యమాన్ని ఈ విధంగా మార్చినాం. ఓకే. తెలంగాణ మనం చచ్చిపోవడం అనేది గట్టిగా మాట్లాడినాం, ఆ వాయిస్ గట్టిగా ఉన్నది. సో వీళ్ళు తెలంగాణ మిలిటెంట్లు అనేసి పోలీసు వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మా ముందర గన్స్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓకే. అంటే పోలీసు వాళ్ళే గన్లు పెట్టిరా? ఇక అది అంతే శివ, అది అట్లనే జరిగింది కదా. లేదు నాకు ఇక్కడ మీరు మొత్తం చెప్పాలి, నాకు మొత్తం తెలుసు, స్టోరీలు అన్నీ తెలుసు మీ గురించి. నేను 3 రోజులు ఎంక్వైరీ చేసిన మీ గురించి. సో పోలీసు వాళ్ళు పెట్టారంటే పోలీసు వాళ్ళ మీద అబాండాలు వేయొద్దు. సో అవి మీరు ఏం నుంచి తెచ్చిరు చెప్పండి. సాయుధ దళం అన్నారు, సాయుధ దళం అంటే మావోయిస్టులు కూడా? మావోయిస్టు పద్ధ కాదు. ఓకే. తెలంగాణ గురించి విద్యార్థులు ఎవరైతే చచ్చిపోతున్నారో వాళ్ళు చచ్చిపోకూడదు, పోరాటం చేయాలనేది మా కాన్సెప్ట్. ఓకే. ఓకే, పోరాటం చేయాలనేది మేము అట్లా డైవర్ట్ చేయడానికి మేమేం చేసినామంటే తెలంగాణ మిలిటెంట్ ఆ యాక్టివిటీస్ ఎక్కువ చేసినాము. అక్కడ బస్సులు తగలబెడుతుండే ఉస్మానియా యూనివర్సిటీలో. తర్వాత అక్కడ వేరే జిల్లాల నుంచి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది ఉంటుండ్రి. అట్లా మాకు వాళ్ళతో పరిచయాలు ఏర్పడినాయి. పరిచయాలు ఏర్పడిన తర్వాత అప్పుడు డీకేఆర్ నా మీద అంటే వాళ్ళ మనసులో ఏదో థ్రెట్ ఉంది, ఇట్లా ఉంది అనేసిన తర్వాత నేను అక్కడ నుంచి వచ్చి ఆదిలాబాద్ వెళ్ళినమాట వాస్తవం. ఆదిలాబాద్ వెళ్ళినా కూడా నేను ఈ థీరీని బాగా ఇంప్లిమెంట్ చేసేటోని. ఓకే. తెలంగాణ గురించి మనం చచ్చిపోకూడదు, అవసరమైతే సంపదం కానీ మీరు ఎందుకు చచ్చిపోతున్నారని అట్లా వాయిస్ ఇవ్వడం వల్ల నాకు ఎవరైతే సావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ నాకు గ్యాంగ్ అనేది ఏర్పడింది. అట్లా బ్యాచ్ అయిన తర్వాత వాళ్ళను తృప్తిపరచడానికి నేను నానా విధాల ప్రయత్నాలు చేసినాను. ఇక తర్వాత అదే కోవాలో నేను ఇందోర్ వెళ్ళి గన్స్ తీసుకురావడం, అట్లా మా దగ్గర 3 గన్స్ దొరికినాయి. అదేంటంటే ఇందోర్లో ఎవరిచ్చారు మీకు గన్స్? అక్కడ అమ్ముతుండే అప్పుడు. ఓకే. డమ్మీవా అవి? రియల్వా? ఒరిజినల్ గన్స్. ఓకే. ఒరిజినల్ గన్స్ అది. ఓకే. అది పోలీస్ వాళ్ళు చెక్ చేసిరు. అదేమైందంటే మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ వెహికల్ ఒకటి తగలబెట్టేసినాం. ఓకే. తగలబెట్టేసి ఇటు నుంచి ఆదిలాబాద్ వెళ్ళినాం. ఆదిలాబాద్ వెళ్ళిన తర్వాత మేము అంతకంటే ముందు కాశీ గోవిందరావు అని ఇక్కడ కిడ్నాప్ కేసు ఒకటి మా మీద నెట్టేసిరు. అది ఓకే. వీళ్ళు కిడ్నాప్ చేసిండ్రు పలానా వాళ్ళని అనేసి ఇక్కడ ఏదో జరిగింది. అయితే ఆ ఇష్యూ తెలియగానే మేము ఆదిలాబాద్ వెళ్ళిపోయిన తర్వాత రాధక్క వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉంటాడు, జంగు పటేల్ అని, కొమరం భీమ్ కాలనీ అని అవుట్స్కట్స్లో ఉంటుంది. ఆ అవుట్స్కట్స్లో ఆ ఇంట్లో మేము షెల్టర్ తీసుకున్నాం. 4 o'clock అయింది. అయితే ఆ రోజు ఏమైందంటే ఆడ ఫెస్ట్ ఉన్నది, ఆ గోండ్స్ కమ్యూనిటీకి సంబంధించిన ఫెస్టివల్ ఒకటి ఉన్నది. ఆ ఫెస్టివల్లో అందరు కూర్చొని అన్నం తింటా ఉన్నారు. మేము కూడా ఆడనే కూర్చొని అన్నం తినాల్సిన టైం ఉన్నది. మేము జస్ట్ షూస్ బట్టలన్నీ విప్పుకొని ఆరేసుకొని నెక్స్ట్ ఏంటంటే మేము ఈవినింగ్ రాత్రికి మేము ట్రైన్ ఎక్కి పూణే వెళ్ళాల్సిండే, అటు నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు తినేసి పోదాం అనేసి మేము బయటికి వెళ్ళిన తర్వాత మా దాంట్లో ఒక ఆయన కృష్ణ అని ఇంద్ర వెళ్ళి ఆదిలాబాద్, ఆయన ఏం చేసిందంటే అన్న ఇందులో పోలీసు వాళ్ళు ఉన్నారన్నా. అవునా అన్న? అవునా అంటే నేను దాని మనీ లోపలికి వెళ్ళి షూ లేస్ కట్టేస్తున్నా.
అక్కడ ఇస్తరాకులు లేవు, పబ్లిక్ లేరు, ఒక్కరు లేరు, మొత్తం మాయమైపోయారు. దాదాపు ఒక 2-3 వేల మంది పోలీసులు ఉన్నారు సరౌండ్ చేసిండు. ఇక్కడ దగ్గరలో ఒక కంచె, తర్వాత ఏది మీరు మిమ్మల్ని పట్టుకోవడానికి 3,000 మంది పోలీసులు వస్తే తప్పించుకోరంట, అదేనా ఇది? తప్పించుకోలేదు, దొరికిన. ఓకే. ఎట్లయిందంటే అంటే వాళ్ళని బాగా సతాయించారంట కదా పోలీసులను? సతాయించలేదు. అక్కడ ఏం జరిగిందంటే మొత్తం 3 రౌండ్లు వేసిండు. దగ్గరంగా ఒక రౌండ్ ఉంది, తర్వాత ఇంకో రౌండ్ ఉంది, ఇంకా దూరంగా ఇంకో రౌండ్ ఉంది. అంటే మేము ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదట. ఓకే. అవి చిన్న తడకలు. సో నేను ఇట్లా చూశాను, బయటికి చూస్తే వాళ్ళు మైక్తో అరుస్తూ ఉన్నారు. ఇక మైక్తో అరుస్తూ ఉన్నారు, బయటికి రండి, ఫైట్ చేయొద్దు, మేము కూడా ఫైర్ ఓపెన్ చేయము, మీరు బయటికి రండి అనేసి. మా దాంట్లో ఒకడు నా కాలు పట్టుకొని ఏడుస్తారు, నన్ను చంపేస్తారు అది అనేసి. సో వాళ్ళు ఎక్కడి నుంచి గన్ ఫైర్ చేసినా పేలుతుంది, ఎందుకంటే అక్కడ మాకు ప్రొటెక్షన్ లేదు. అది తడక కాబట్టి మేము బయటికి లోపలికి మధ్య నీట్గా కనిపిస్తుంది. సో నేను బయటకు వచ్చాను. బయటికి రాగానే ఏం చేసిరంటే అందరూ వాళ్ళకు నన్ను ఎవరు టచ్ చేస్తలేరు. నీ బట్టలు ఇప్పు అన్నారు. నాకు అందులో చూస్తే నాకు ఒకరిద్దరు మా యూనివర్సిటీ నుంచి సీనియర్ స్టూడెంట్స్ లాగా కనిపించింది. నాకు దన్మని ఏమనిపించింది అంటే నా బ్యాగ్లో టీ-షర్ట్ ఉన్నది, ఆ టీ-షర్ట్ మీద యూనివర్సిటీ లోగో ఉన్నది. అయితే నా మీద అప్పుడు స్టేట్లో కాంగ్రెస్, సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది, నా మీద స్టూడెంట్స్ సైట్ ఆర్డర్స్ ఉంది, అంటే అప్పుడు చంపేసేటంత సీన్ ఉన్నది. దానికి గాను డీకేఆర్ ఉన్న వీళ్ళందరూ ఒత్తిడి కూడా ఉన్నది. అయితే నేను చంపేస్తారు అనే నేను డౌట్ మీద ఇది యూనివర్సిటీ స్టూడెంట్ అనేది వీళ్ళకి తెలిస్తే బాగుంటుంది అనేసి నేను ఏం చేసిన అంటే వాళ్ళు బట్టలు ఇప్పగానే తొందరగా నా ఏదైతే ప్రజెంట్ డ్రెస్ ఉన్నదో అది ఇప్పేసి యూనివర్సిటీ స్టూడెంట్ అది యూనివర్సిటీ టీ-షర్ట్ వేసుకునేసరికి వాళ్ళందరికీ యూనివర్సిటీ స్టూడెంట్ అనేది తెలిసిపోయింది. వాళ్ళు ఏం చేసిర్రు, పోలీసు వాళ్ళ దాంట్లోనే ఎవరో మరి ఏమైందో సంథింగ్ యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. ఈ యూనివర్సిటీ పిడమర్తి రవి వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆడ శ్రీశైలాన్ని ఎన్కౌంటర్ చేస్తే కానీ వేరేలాగా ఉంటుందని వీళ్ళందరూ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ మీద అంటే యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ మీదకి 1000 మంది పోయినరు. పోవడం వల్ల నన్ను ఎన్కౌంటర్ మిస్ అయిందట. ఓకే. అంటే ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు, ఆల్రెడీ ఒక పర్సన్ తీసుకుపోయారు కూడా స్పాట్కి. కాదు, ఎన్కౌంటర్ చేయాలంటే 3,000 మంది రారు కదా? వస్తారు. ఓకే. ఇప్పుడు నువ్వు మంచోనివి అయితే ఒకడు వచ్చి పట్టుకొస్తాడు, మీతోనే గన్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఒకడు ఎందుకు వస్తాడు అబ్బా? నువ్వు చంపుతాడని తెలిసినాక వాళ్ళు ఒకరు ఎందుకు వస్తారు? ఆల్రెడీ మమ్మల్ని అక్కడ అక్కడ వనపర్తిలో అటు సైడ్ పట్టుకోవాలని చూసిండ్రు. అక్కడ 200-300 మంది వస్తే ఆ నుంచి ఎస్కేప్ అయ్యి ఇక్కడ వచ్చినాం. ఆడ అంతా ఎస్కేప్ అయినోడు ఈడ దొరుకుతాడని వాళ్ళ గ్యారంటీ ఏమున్నది? వాళ్ళు కూడా దొరుకుతాడు అనుకోలేదు, అది ప్రీ ప్లాన్డ్ అయినది. మేము ఎవరైతే జంగు పటేల్ అని ఉన్నాడో ఆయన ఆల్రెడీ పోలీస్ ఇన్ఫార్మర్, ఆ విషయం మాకు తెలీదు. ఆయన మాజీ నక్సలైట్ అనుకునే ఉన్నాం మేము వాళ్ళ ఇంట్లో. ఆయన పోయిండు, అప్రోచ్ అయ్యిండు, పోలీసు వాళ్ళని తీసుకొచ్చిండు. ఈ గోన్స్ అదేదో ఫెస్ట్ ఉందో వీళ్ళు కూడా లుంగీలు కట్టుకొని ఆ ఫెస్ట్ లో తినే వాళ్ళలాగా కూర్చున్నారు పోలీసు వాళ్ళందరూ. మిమ్మల్ని పట్టించిర్రు. అయితే వీళ్ళందరూ పోలీసు వాళ్ళని మేము మావాడు ఒకడు పసి కట్టిండు. అన్న వీళ్ళ పాయింట్ అంటే పంచెలలో గన్స్ ఉన్నాయన్న, వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిరన్న, కొందరు నాకు తేడా ఉంది అని అనే నేను వితిన్ 2 సెకండ్స్లో షూ లేసి కట్టుకునే వరకే వాళ్ళు మైక్ పెట్టి అరవడం స్టార్ట్ చేశారు. అయితే మమ్మల్ని తీసుకుని పోయారు. 6 o'clock పోలీసు ఏడో సమ్ ప్లేస్కి తీసుకుపోయిన తర్వాత ఇక్కడ క్యాచ్ అయిన విషయం వనపర్తి పోలీసు వాళ్ళకు, గద్వాల్ పోలీసు వాళ్ళకు తెలిసిన తర్వాత ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అని పోలీస్ ఆఫీసర్ ఆయన వచ్చిండు. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ చేస్తారు కదా, అడిగిండు నన్ను ఏంటి మ్యాటరు, నువ్వు యూనివర్సిటీ స్టూడెంట్. ఆయన నార్త్ ఇండియన్, తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఈ గన్స్ ఏడ తెచ్చినావు, ఇందోరు ఇటే సౌండ్స్ మొత్తం మాట్లాడిన తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చింది అదని మాట్లాడిండు. సార్ ఐఎమ్ ఆల్ ఆఫ్ సడన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ అని నేను ఏదో కన్విన్స్ చేశాను. సరే ఇంక ఎన్కౌంటర్ చేస్తాం తీసుకొని పోండి అని అంటే ఓకే సార్ అనేసి దానిమని వాళ్ళు డ్రెస్ ఇస్తారు మనకు. ఎన్కౌంటర్ చేసే ముందు నీకు డ్రెస్ వేస్తారు, ఎవరికైనా ఒక డ్రెస్ ఇస్తారు. ఆ డ్రెస్ మనం వేసుకోవాలి. ఉరకని అవసరం లేదు, ఆ డ్రెస్ ఇస్తారు. డ్రెస్ వేసిన తర్వాత వాళ్ళే ఒకటి SLR గన్ తెచ్చిరు పెద్దది. ఆ గన్ కూడా మనకు పెట్టి తీసుకుపోయి మొత్తం కాలు చేతులు కట్టి ఎన్కౌంటర్ చేసిన తర్వాత వదిలేస్తారు మిగతా అంతా. తర్వాత మీడియాకు చూపిస్తారు అన్నట్టు. అయితే నైట్ అయింది. అది నైట్ అయిన తర్వాత 10 o'clock 10-12 అయింది. అయిన తర్వాత కన్వర్జేషన్ అట్లా కంటిన్యూ అవుతుంది. ఒకటే చెప్పేసిన, సార్ నేను చావడానికి కూడా రెడీ ఉన్నా, చంపేయండి సార్ అని చెప్పేసిన. మళ్ళీ పిల్లల పరిస్థితి ఏందన్నాడు. సార్ చాలామంది విద్యార్థులు చచ్చిపోతున్నారు, అంటి పెట్టుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, రైళ్లకు ఎదురైపోతున్నారు, ఇవన్నీ అవుతున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదన్నాడు.
పోలీస్కి ఇష్టం ఉన్నాడు, గన్ తీసుకొని కాల్చుకున్నాడు సార్ అని చెప్పేసిన. అంటే సరే ఇంకా నీ ఇష్టం రా బాబు, మాకైతే పవర్స్ ఉన్నాయి, చంపేయాలన్నారు, చంపేస్తా అంటే ఓకే సార్ అనేసి. ఓకే. అయితే నువ్వు ఇష్టం అంటే ఇష్టం అన్నా. ఎందుకు ఇష్టమో ఒక రీజన్ చెప్పన్నాడు. సార్ అందరు ఇట్లా చచ్చిపోతారు కదా, మీరు రేపు పేపర్లో వేస్తారు, శ్రీశైలము గన్ పట్టుకొని ఇంతమందిని చంపాలని ప్లాన్ చేసిండు, పట్టుబడ్డాడు, ఆదిలాబాద్లో ఎన్కౌంటర్ అయిన అనేది ఇస్తారు. అంటే ఇది నేను ఒక ఇండికేషన్ ఇచ్చినట్టే కదా సార్ పబ్లిక్. సో ఐఎమ్ హ్యాపీ అని చెప్పేసేసరికి ఆయన కొంచెం బ్రేక్ అయింది. అది బ్రేక్ అయిన తర్వాత నువ్వు అంతవరకు నన్ను కొంచెం వేరే తెలివి తక్కువ ఉంది, కొంచెం అమాయకంగా ఉన్నాడు, లేకపోతే నాకు నాలెడ్జ్ లేకనే గన్ పట్టుకున్నాడు, కొంచెం పిచ్చోడు, అట్లా ఆలోచన ఉండదు. అది కొంచెం ఆయన డైవర్ట్ అయిపోయింది. సరే చస్తేవి కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ వెహికల్ ఒకటి మీ వాళ్ళు తగలబెట్టిరు కదా, ఎందుకు తగలబెట్టిరు అని అడిగిండు. అప్పుడు కొంచెం నేను అంతసేపు స్లోగా మాట్లాడినోడిని, అప్పుడు లేచి అనర్గళ్ళగా మాట్లాడడం స్టార్ట్ చేసిన. అందులో ఆయన నన్ను బాగా క్యాచ్ చేసిండు. ఇక క్యాచ్ చేసి చెప్పేసిండు, నువ్వు ఉండాల్సిన మనిషివి, చచ్చిపోవడం అవసరం లేదు, నిన్ను ఈ రూమ్లో వేసి లాక్ వేస్తాము, వనపర్తి నుంచి డిఎస్పీ పోలీసు వాళ్ళు ఎవరైనా వస్తారు, వాళ్ళు సౌండ్ చేస్తారు, మాట్లాడంటారు, నువ్వు మాట్లాడితే కూడా షూట్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో వాళ్ళు ఏం మర్చినా కూడా నువ్వు పలుకొద్దు, నువ్వు సైలెంట్గా ఉండాలి, నీ మీద షూట్ ఆర్డర్స్ ఉన్నాయి, చంపేస్తారు, నువ్వు రేపటిదాకా సైలెంట్గా ఉన్నావు అంటే రేపు ప్రెస్లో పెడతారు అనేసి చెప్పేసి నా రూమ్ సీల్ లేచిపోయినాడు. ఓకే. అన్ని హెల్ప్ చేసిండు. ఓకే. అయితే నేను మాట్లాడిన విధానం ఆయనకు నచ్చింది. అంటే ఎన్కౌంటర్ చేసేటప్పుడు ఎంతమంది ఉంటారు అంటే వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు, ఒక పోలీసు అయినా వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు, వాళ్ళ మనస్సాక్షి కూడా ఒప్పుకోదు. కానీ గవర్నమెంట్ డిసిషన్ వాళ్ళు ఒబే చేయాలి కాబట్టి కంపల్సరీ చేస్తారు. ఓకే. ఎంతమంది చేస్తారంటే వాళ్ళు వెహికల్ తెస్తారు, వెహికల్స్ కూడా పోలీస్ వెహికల్స్ కాకుండా ప్రైవేట్ వెహికల్స్ తీసుకొస్తారు, తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ స్పాట్ ఏందనేది అదంతా ప్లాన్ ఉంటుంది, డ్రెస్ వేసి పంపించేస్తారు, అక్కడ తీసుకుపోయి షూట్ చేసేస్తారు. ఓకే. షూట్ చేసి మేము అక్కడ మాకు దొరికిండు, కుంబింగ్లో దొరికిండు, అట్లా ఇట్లా అని కథలు వెళ్తారు తర్వాత. ఓకే. కాదన్నా, ఎన్కౌంటర్ చేస్తే మీకు భయం అనిపించలేదా? ఒకవేళ ఎన్కౌంటర్ చేసి ఉంటే డైరెక్షన్ వేరేలాగా వెళ్తుండే పబ్లిక్లోకి. ఏమవుతుండే అంటే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు కాబట్టి అందరు తగలబెట్టుకోవడం స్టార్ట్ చేసిరు, అదొక ట్రెండ్గా మారింది. నన్ను ఎన్కౌంటర్ చేసింటే కూడా అందరు తిరుగుబాటు చేస్తుండే, స్టూడెంట్స్ చాలా మంది. అంటే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం వేరు, చంపడం వేరు, యుద్ధం చేసి చచ్చిపోతుండ్రి. ఓకే. వాడు చచ్చే క్రమంలో ఒకరిద్దరినైనా చంపేస్తుండే. ఓకే. ఇప్పుడు ఏమైతుందంటే డిలే అవుతుంది, కొందరు తెలంగాణ రావడం డిలే అవుతుంది. ఇప్పుడు ఏమైతుందంటే అందులో 2-3 వాయిస్లు వస్తున్నాయి తెలంగాణ గురించి. వాడికి మూటలు అందంగానే వాయిస్ స్లో చేసిండు, పైసలు రాగానే కేసీఆర్ కానీ ఎవరే కానీ పైసలు రాగానే వెనక అడిగేసిండు, ఆగిండు అనే క్రమంలో ఉంటుండే. దానికి మేము జీర్ణించుకోలేకపోయినాం. ఇది ఎన్ని రోజులు జరుగుతుందిరా బాబు అనిపించింది. ఇక ఇప్పుడు పబ్లిక్ కూడా ఆ వాయిస్ వెళ్తుండే, నన్ను ఎన్కౌంటర్ చేస్తే శ్రీశైలం లాగా ఎదురు తిరిగి చావాలనేది ఒక ట్రెండ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్ గురించి మీరు చెప్పడం జరిగింది, నేను మంచిగా మాట్లాడంగానే చంపలేడు ఇట్లా చెప్పిండు అని చెప్పి. అయితే ఒక క్వశ్చన్ అడిగిండు మిమ్మల్ని. ఒకటి ఏంటంటే ఆడ మంచిగా మాట్లాడింది ఒకటి నచ్చింది, రెండోది ఏమైందంటే నేను యూనివర్సిటీ టీషర్ట్ లోగో వేసుకున్నా కదా, అది 2. అయితే అది ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ దాకా చేరింది. ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న పిల్లలంతా ఈ పిడమర్తి రవి, ఆయన బాల్కన్ సుమను, తర్వాత స్టాలిను, వీళ్ళందరూ కరాటే రాజు, వీళ్ళందరూ కొందరు ఉన్నారు, వరంగల్ రవి అని, వీళ్ళందరూ ఏం చేసిరంటే పోలీస్ స్టేషన్ మీదకి పోయారు. పోయి మావోని ఎన్కౌంటర్ చేస్తే బాగుండదని వీళ్ళు ప్రతిఘటన స్టార్ట్ చేసారు. ఒకటి. సెకండ్ ఏంటంటే నువ్వు అన్నట్టు నేను మాట్లాడిన మాటలు కొంచెం నచ్చినాయి. అయితే ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ పేరేంటి? సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఐపీఎస్. అయితే ఆయన ఒక క్వశ్చన్ అడిగిండు, దానికి సమాధానం ఏం చెప్పారో మాకు చెప్పలే. అసలు మిమ్మల్ని చంపకుండా ఉండడానికి సంథింగ్ ఏదో ఉంది అందులో. ఏం లేదు, ఏంటంటే ఆయన ఒక మాట అడిగిండు, మీరు ఆమ్ ఆద్మీ పార్టీది వెహికల్ అంటూ పెట్టారు కదా, అయితే నేనేం చేసిన అంటే ఆ వెహికల్ అంటించే కంటే ముందు అందులో పాంప్లెంట్స్ ఉన్నాయి. ఓకే. ఆ పాంప్లెంట్స్ మా బ్యాగ్లో ఉండే, మేము దొరికినప్పుడు ఏదైతే ఉందో ఆ బ్యాగ్లో ఉండే. ఈ పాంప్లెంట్స్ ఏంటివి అనేసి ఆ పాంప్లెంట్స్ బయట తీసి ఇదేందో కనుక్కోండి అనేది ఆ పోలీసు వాళ్ళు బయట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడు వెహికల్ అంటూ పెట్టిండంట సార్ ఆడ అని చెప్పిరు. ఈయనకు చెప్పగానే ఎందుకంటే పెట్టాల్సి వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ అప్రిషియేట్ చేస్తారు కదా, నువ్వెందుకు ఇట్లా చేసినావు అని అన్నాడు. అంటే అప్పుడు నేను ఒకటి చెప్పిన, సార్ సిపిఎం బ్రాహ్మిన్సే, సిపిఐ బ్రాహ్మిన్సే, కాంగ్రెస్ బ్రాహ్మిన్సే, బీజేపీ బ్రాహ్మిన్సే, ఆల్ ఆర్ బ్రాహ్మిన్సే సార్. నేషనలైజ్డ్ పార్టీస్కి అందరూ నేషనల్ లీడర్స్ అందరూ బ్రాహ్మిన్సే ఉన్నారు.
ఇప్పుడు మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళు అందరు కలిసి, స్టాలిన్ ఇట్లాంటి వాళ్ళు అందరు కలిసి థర్డ్ ఫ్రంట్ తీసుకురావాలని చూస్తారు. ఈ థర్డ్ ఫ్రంట్ కూడా అందరు బీసీలు, ఎస్సీలు వీళ్ళందరూ ఉన్నారు. ఈ దీన్ని చిన్నగా చేయాలంటే ఆమ్ ఆద్మీ పార్టీని పెద్దగా చేయాలని చేస్తున్నారు. ఇంకోటి ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా చాలామంది బ్రాహ్మిన్సే ఉన్నారు సార్. కిరణ్ బేడి ఎవరు, ఈయన ఎవరు, ఆయన ఎవరు అని మొత్తం చెప్పేసిన. సో ఆయన బై లకీలీ ఈయన కూడా బ్రాహ్మణే. ఓకే. ఆయన ఏమనంటే మరి నేను కూడా బ్రాహ్మణే, నేను చంపేస్తాను నేను అంటే చంపేయండి సార్ అన్నాడు. అంటే నేను ఇది సార్ అని అంటే లేదు బెట మీలాంటి వాళ్ళు ఉండాలి, మంచిగా ఉండాలి అదే అని అన్నాడు. బెట్ అది నా మీద ప్రేమనా, లేకపోతే ఇన్ఫర్మేషన్ లీక్ అయినందుక, లేకపోతే తిరుగుబాటు వస్తుంది అన్నందుక, లేకపోతే నేను జస్ట్ ఈ ఇండికేషన్ బయటికి వెళ్తుంది అన్నందుక అనేది అది మాత్రం నాకు తెలియదు. ఓకే. అది కానీ మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్న, నిజం చెప్తున్నా. అయితే ఇప్పుడు ఎన్కౌంటర్ అసలు ఎందుకు చేస్తారు? అంటే ఒక మనిషి ఏ తప్పు చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు? మనిషిని ఇప్పుడు నువ్వు శివ ఉన్నాడు, ఓకే, శివ సమాజ సేవ చేస్తున్నాడు, నేను నాది కాన్స్టిట్యున్సీ, నువ్వు వచ్చి ఇక్కడ సమాజ సేవ చేస్తున్నావు, నేను పబ్లిక్లో నేను ఎదుర్కోలేను. ఓకే, పబ్లిక్లో నేను ఎదుర్కోలేను. పోనీ నిన్ను చంపుదామంటే నీకు పబ్లిక్లో బాగా సింపతి ఉంది, ఏదో ఒకటి చేయాలి ఇక. అట్లా ఇప్పుడు నీకు అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా టచ్లో ఉంటే ఓకే, అట్లాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ ఎన్కౌంటర్ చేస్తారు. అంటే ఈ ఎన్కౌంటర్ వెనుక ఎవరో ఉంటారు కాదు, నీ తీరి ఉంటారు కంపల్సరీ. ఓకే, నాకు మీరు సమాధానం మంచిగా చెప్పాలి. నా క్వశ్చన్ ఉంటారు కంపల్సరీ ఉంటారు, నిజాయితీగా చెప్పాలి. నాకు అదే కావాలి. సో ఉంటారు, ఎవరో ఉంటారు. ఓకే, అయితే ఎగ్జాంపుల్ దిశ ఎన్కౌంటర్ తీసుకుందాం, ఎందుకంటే నాకు తెలిసిన చెప్తున్నా నేను. దిశ ఎన్కౌంటర్ ఒక అమ్మాయిని రేప్ చేసినందుకు కొంతమంది యువకులను అంటే అప్పుడప్పుడే మేజర్ అయిన వాళ్ళని వీళ్ళందరినీ చంపడం జరిగింది శంషాబాద్లో, అవునా? ఆ ఎన్కౌంటర్ చేయడం జరిగింది, వాళ్ళని చంపడం జరిగింది, కానీ అసలైన నేరస్తులు వీళ్ళు కాదని చెప్పి తెలియడం జరిగింది, ఇష్యూ వచ్చింది. సో అదొకటి. సో నీ సైడ్ నుంచి నేను నీ కోవకు రావాలంటే సాంబశివుడు. సో సాంబశివుడిని చంపేశారా, ఎన్కౌంటర్ చేశారు? చంపేశారు. ఎన్కౌంటరా అది కాదా? కాదు. బయట ఏమని చెప్పారు? హత్య చేసిరు, ఎవరు మన నయం హత్య చేయించిండు అని చెప్పారు. ఓకే, నయంతో హత్య ఎవరు చేయించారు? అందరు చేయించారు. ఎవరు చేయించారు అది? ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. ఓకే, ఆయన గన్ పెట్టి నక్సలైట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించింది ఆయన. ఓకే, ఆయన రాష్ట్రం కోసం చాలా కష్టపడ్డాడు సాంబశివుడు. కేసీఆర్ తర్వాత ఆయన బతికి ఉంటే కేసీఆర్ తర్వాత సెకండరీ అవుతుండే. ఓకే, సెకండ్ అంటే కేసీఆర్ తర్వాత సెకండ్ ప్లేస్ ఈయనకే ఉంటుండే. అది ఎవరు చంపిండు అనేది అందరి హస్తం ఉంది. దానికి ఐకాన్ ఏంటంటే నయీం అంటారు అంతే. ఓకే, నయీం ఆ బ్రాండ్ ఎవరికి ఇస్తారంటే నయీం అనేది ఒకటి ఉంటుంది. నయీంని కూడా ఎన్కౌంటర్ చేశారు కదా? నయీం కూడా ఎన్కౌంటర్ చేసారు, అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు కొందరిని పైసలు అడిగిండ్రు ఏదో సంథింగ్ అయింది అనేసి నయీం ఎన్కౌంటర్ చేసి. ఇంకోటి నయీం అనేది అది కాంగ్రెస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్కు ఆయన అప్పటి నుంచి మద్దతుగా ఉన్నాడు కాబట్టి వీళ్ళని పైసలు అడగడం ఈయనకు టార్చర్ లాక్కున్నది కాబట్టి వాళ్ళని చంపేసిండు. కాకపోతే ఏంటంటే ఈయన ఎవరు సాంబశివుడు బతికి ఉంటే ఇప్పుడు ఈటల రాజేందర్ని బయటికి పోమన్నాడు. అవును, ఈటల రాజేందరు అది మా సొంత జెండా అన్నాడు. జెండా నీ సొంతం కాదు, మేమందరూ కష్టపడి మేమంతా ఓనర్లం టీఆర్ఎస్ జెండాకి అన్నాడు. అవును, ఈటల రాజేంద్ర అన్నాడు, గట్టిగా మాట్లాడిండు. ఆయన మీద కేసులు పెట్టిండ్రు, ఎన్నో ల్యాండ్స్ అది ఇది చేసిరు, ఏదో చేసి బయటికి పంపించేసిరు. కానీ ఆ సిచ్యువేషన్ సాంబశివుడు ఉంటే జరగపోతుండే. ఏం జరుగుతుండే? సాంబశివుడికి వర్గం ఎక్కువ ఉన్నది. ఓకే, ఆయన ఇంకా ఫైటర్స్ ఎక్కువ ఉంటారు. ఆయన మాట తీరు వేరే ఉంటుంది, ఆయన డిఫెన్స్ కూడా వేరే, చాలా అంటే అవుట్ రైట్గా ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ రాకుంటుండే. సాంబశివుడు ఉండడంటే ఆయన ఓనర్ అంటే ఓనర్ అంతే, దర్శాలి ఆడది డిస్కషన్ ఉండదు. ఓకే, అంటే ఈయన వెనకాల ఎవరన్నా దళాలు ఉంటుండేనా? సాంబశివుడు దళాలు కాదు, నక్సలైట్లలో వచ్చి లొంగిన వాళ్ళు అంటారు కదా, లొంగిపోయిన మాజీ నక్సలైట్స్ అందరూ ఉంటారు కదా, ఆయన అందరూ ఈయన డైరెక్షన్ చేసిండు, అందరినీ లైన్లో పెట్టేసిండు. ఇప్పుడు వేముల వీరేశం అని ఉన్నాడు. అవును, అట్లాంటి వాళ్ళందరినీ లైన్లో పెట్టి ఇప్పుడు మన సీతక్క ఉంది, ఆమె కూడా మాజీ నక్సలైటే కదా. అవును, అంటే ఈయన ఉంటే మాజీ నక్సలైట్లు అందరినీ ఒక రోల్లో పెడుతుండే, ఒక లైన్లో పెడుతుండే. ఈయన ఇంకా పెద్ద వరకు ఆయన కావాలంటే సెకండ్లో ఇన్ఫర్మేషన్ లాగుతాడు ఎక్కడి నుంచి అయినా. ఎందుకంటే మాజీ నక్సలైట్లు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎవ్రీథింగ్ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అలా గ్యాదరింగ్ వేరే లాగుంటుంది. కాబట్టి ఆయనను కదిలించడానికి కేసీఆర్ నుంచి కూడా కాకుంటుండే. ఇప్పుడు మన ఈటల రాజేందర్ పక్క పోయినట్టు ఆయన పోకుంటుండే. అంటే కేసీఆర్నే ఎదిరిస్తుండే ఒకవేళ ఆయన ఉంటే. అంటే ఆయన ఎదురైపోతే ఆయన ఏమైనా పోతుండే, ఆయనను కానీ ఎక్కువ చేస్తే ఈయన కూడా చేస్తుండే. ఓకే, అసలు తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసింది ఎవరంటే ఎవరు పేరు చెప్తారు?
అంటే 69 మూమెంటు, అంతకంటే ముందు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం కానుంచి, ఓకే. తర్వాత మా రోజు వీరన్న అని తెలంగాణ ఐక్య వేదిక అనే ఒక వేదిక పెట్టి ఆయన తెలంగాణ ఎందుకు కావాలనేది అప్పటి నుంచే ఉన్నది. తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సారు ఆ సిద్ధాంతాన్ని బాగా చేసిండు అన్నట్టు, డెవలప్ చేసిండు. తర్వాత అది కేసీఆర్ గారు చాలామంది అంటారు, అది మనకైతే వాస్తవం కాదో తెలీదు, కేసీఆర్ ఎవరు చంద్రబాబు నాయుడు ఆయన క్యాబినెట్లో మినిస్టర్ ఇచ్చింటే ఈయన ఈ ఉద్యమాన్ని యాక్సెప్ట్ చేసేటోడు కాదు అనే లెక్కన మాట్లాడతారు. ఫస్ట్ ఈయన కంటే ముందు వాళ్ళ నుంచి వచ్చింది. ఓకే, అంటే అక్కడ నుంచి వచ్చింది. బట్ అంటే ఫస్ట్ టీడీపీలో ఉండే కేసీఆర్ గారు కాబట్టి ఒకవేళ క్యాబినెట్ మినిస్టర్ ఇస్తే ఇక ఇది రాకపోతుండే అనేది మనకు తెలిసిన కాడికి కానీ మీరు మాట్లాడతారు. కానీ ఆయన పోరాటం చేసిందా లేదా కేసీఆర్? పోరాటం చేసిండా అంటే ఆయన ఏం చేసిండంటే ప్రజాస్వామ్య పందాలు తెలంగాణ ఉద్యమాన్ని ఓటు విధంగా మలుచుకున్నాడు ఆయన. ఓకే. ఉద్యమకారులందరినీ ఓనర్గా చూపించుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఉద్యమం చేసిరు అనుకోండి, మేము అప్పుడు ఉంటుండే కదా, మాతో బాగా టచ్లో ఉంటుండే కవితక్క. ఓకే. ఎప్పుడు మేము పాత పడిపోయినాక వదిలేసిరు ఇక. అంటే అప్పుడు ఒక కవితక్క వాళ్ళ ఇంట్లో ఒక 10-20 మంది ఉన్నారు వేరే వాళ్ళందరూ. వాళ్ళ ముందర ఫోన్ చేస్తుండే, రమ్మంటే మేము పోతుండే, రూమ్లో కూర్చోబెట్టి కొద్దిసేపు టీ కాఫీ తాగిన తర్వాత మళ్ళీ బయటకు వస్తుండే. బయట వాళ్ళు ఏమనుకుంటారు, కవితక్కతో వీళ్ళు చాలాసేపు మాట్లాడారు కాబట్టి ఏదో ఉంది ఇలా అనే సిమ్టమ్స్ బయట వాళ్ళకి అనుకుంటారు. ఓకే. అదే అంటే మీ గురించి అంత అనుకోవడానికి ఏముంది? అంత అనుకోవడానికి ఏముంది, చెప్పినా కదా ఇప్పుడు ఆడ ఆ కేసు ఒకటి, డికేరణ కేసు ఒకటి, దళం కేసు ఒకటి. అంటే ఉద్యమకారులందరికీ కేంద్ర బిందువు వీలే అన్నట్టు చూపించుకోవడం. అది అంటే అయితే వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, చంపుతామంటారు, అది వీళ్ళు మా మనుషులే, ఇక మిమ్మల్ని చూస్తే అందరు జనాలు భయం పడుతుండే బయటకు వెళ్తే. మాకు భయపెట్టడం అంటే అందరినీ భయపెట్టడం మాకు ఇష్టం లేదు. మన ఏంటంటే అప్పుడు ఒక పుకారు వచ్చిండే, మాతో ఆత్మాహుతి దళాలు ఉన్నాయి, మేము చంపేస్తాము అంటే అసలు నమ్మశక్యం కాని మాటలు. ఓకే. అట్లాంటివి మామూలు చూస్తే నమ్ముతారు. సో అట్లా వీళ్ళు మా ఎన్నుకుంటే అందరు భయం పడతారు అన్నట్టు అప్పుడున్న గవర్నమెంట్ కూడా భయం పడుతుంది. మనకు తెలియదు కానీ టైగర్ నరేంద్ర, విజయశాంతి అట్లా చాలా మందిని ఈయన చీట్ చేసిండు అనేసి వినికిడి ఉండే అప్పుడు. అయితే మాకేందంటే తెలంగాణ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ మనకు వస్తే మన జాబ్స్ మనకు వస్తాయి, మన నీళ్ళు మనకు వస్తాయి. ఇప్పుడైతే నీళ్ళు అయితే వచ్చినాయి. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో మాది నాగర్ కర్నూలు బిజినపల్లి, మా పక్కనగానే పెద్ద కెనాల్ పోతుంది. మేము అప్పుడు వలస పోయేటోళ్ళం. వాస్తవానికి దారుణమైన పరిస్థితి అది. ఏంటంటే మాకు సోషియాలజీ మా ప్రొఫెసర్ సంపత్ నాయక్ అని మా సార్ ఉండే, సంపత్ సార్ అని ఒక సార్ ఉండే. ఆయన సోషియాలజీ బాగా చెప్తాడు. ఆయన ఒకటే చెప్తుండే, ఆంధ్ర వాళ్ళు అన్నం తింటే పెరుగు వేసుకుంటారు, కోడిగుడ్డు వేసుకుంటారు, అరటిపండ్లు తింటారు, ముద్దపప్పు, ఆపప్పు 10 కూరలు తింటారు. మన తెలంగాణలో తింటే ఒక చట్నీ గుంత గిన్నెల నూరు పెడుతుందమ్మా, అదే చట్నీ పొద్దుగానే వేసుకుంటారు, సాయంత్రం వేసుకుంటారు, రాత్రి వేసుకుంటారు. ఎరువు ఉన్న చెట్టు ఎట్ట పెరుగుతుంది, ఎరువు లేని చెట్టు ఎట్ట పెరుగుతుంది. సో తెలంగాణ మనకి ఎందుకు కావాలి అని చెప్పేది ఆయన. అంటే మనకు ఆ సోర్స్ ఫస్ట్ వాటర్ లేదు, వాటర్ ఉంటే పండ్లు ఉంటాయి, పాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నీకు దుమ్ము ఉన్నది ఏమంటుంది అనేసి నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. సో మనకు వాటర్ వస్తే, తెలంగాణ వస్తే మనం కూడా అట్లా తినొచ్చు, మన పిల్లలు కూడా అట్లా ఉంటారు, మనం కూడా వాళ్ళతో పోటీ తినొచ్చు, అన్ని పైసలు సంపాదించవచ్చు అనే కళ అన్నట్టు. మన తరం అంటే పోయింది, మన పిల్లలకన్నా సోర్స్ వస్తుంది అనుకున్నాం. వాస్తవానికి కూడా మాకు నీళ్ళు వచ్చినాయి. మాకున్న ఎకర భూమి మొత్తం ఫెన్సింగ్ వేసి అందులో అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టిన. నాకు 2 ఆవులు ఉన్నాయి, కోడ ఉంది, మాకు పాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అంటే మనం కూడా అన్ని మనకు నీళ్ళు ఉంటేనే కదా పంటలు వండేది, అన్నీ వచ్చేది. అంటే వాటరు, ఉద్యోగాలు, తర్వాత ఇవన్నీ మన జాబ్స్ మనకు అన్నీ వస్తాయి. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ మనకే ఉంటాయనే ఆశ బాగా ఎక్కువైంది అందరికీ. ఆ ఆశ లేపింది కేసీఆర్ క్రెడిటే. ఆ ఆశ అందరికీ చెప్పింది, పబ్లిక్లో తీసుకుపోయింది ఆయనే. కాకపోతే ఉద్యమాలు చేసింది మాత్రం వేరే వాళ్ళు. ఉద్యమాలు నడిపించింది కేసీఆర్ కాదా? ఉద్యమాలు నడిపించింది అంటే ఈ థాట్ను పబ్లిక్ దాకా తీసుకుపోయిండు. ఉద్యమాలు వేరే వాళ్ళు చేసిరు. అదే మీరు చేసిరని మీరు చెప్తున్నారు. మేము చేసినాం, మాలాంటి వాళ్ళు వేల మంది చేసిరు. అయితే ఇప్పుడు నాకు ఏం క్వశ్చన్ అంటే, ఇంతకుముందు మీకు ఆయుధాలు తెచ్చుకున్నారు కదా, అవి ఎప్పుడన్నా మీరు అంటే ఇట్లనే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఎవ్వరు చూడలేదా మీ దగ్గర ఆయుధాలు ఉన్నట్టు? చూపించుకుంటూ పోతారా శివ గన్ చేతిలో ఉందని? చూపించుకుంటూ పోతారు గన్ చేతిలో ఉందని. కానీ మీకు అప్పుడు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సపోర్ట్ చేస్తున్నాను పోలీసు వాళ్ళు? మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. శంకర్ అని ఒక ఆయన ఉండే, ఆయన విషయం తలుచుకుంటే ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఆయన ఈ కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఏబిఎన్ ఛానల్ మేబీ, శంకరన్న అని,
అసెంబ్లీ ముట్టడి కానీ పిలుపునిచ్చారు పిడమర్తి రవి వీళ్ళందరూ కలిసి. అసలు ఈ ఛానల్ సోన్సో ఒక ఛానల్ ఇలా న్యూస్ అయిపోతుండే, ఈయన మొత్తం ఇదే న్యూస్ కవర్ చేస్తుండే. ఏబిఎన్ ఛానల్ మరి ఏ ఛానల్ నాకైతే పర్ఫెక్ట్ అయితే తెలియదు, పర్ఫెక్ట్ అయితే ఐడియా లేదు. శంకర్ అన్న ఆయన పేరు అయితే ఐడియా ఉంది. ఆయన అన్న ఈడ ఇది ఉంది అంటే మొత్తం కలెక్ట్ చేసేటోడు. పాపం ఆయన దాంట్లో నుంచి వీకేసిరు. మరి ఆయన లాస్ట్ కాడికి వచ్చి అడుక్కున్నాడు, నన్ను వీకేసిరని. ఎవరు దిక్కు లేదు ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు మనుషులు కదా. ఇప్పుడు నువ్వు అన్నవు పోలీసు వాళ్ళు సపోర్ట్ ఇస్తారని, వాళ్ళు మనుషులే కదా. వాళ్ళకు ఇప్పుడు మమ్మల్ని కొట్టిన ఎస్ఐలు అంతా ఇప్పుడు డిఎస్పీలు ఉన్నారు. ఓకే, కానీ ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగినంటే, మీరు ఏదో ఫ్లైఓవర్ మీద పోతుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు అది నాకు ఆ ఇన్ఫర్మేషన్ అంతుందా, మీరు చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. ఇవన్నీ ఎవరు చెప్పారు ఏదో తెలుస్తాయి మాకు. అయితే ఫ్లైఓవర్ మీద పోతుంటే పోలీసు వాళ్ళు నిల్చోబడి అంటే చెక్ చేసిరంట మిమ్మల్ని. అది కాదు, అది ఏమైందంటే ఓకే మాకు తెలీదు. ఓకే, నాకు బైక్ రాదు, సంపత్ నాయక్ బైక్ నడుపుతున్నాడు. బైక్ నడుపుతుంటే ఆ బ్యాగ్ నా వీపులో ఉంది. పివి నరసింహారావు బ్రిడ్జ్ ఎక్కేసినాం ధన్మని. ఇంకా మాకు అప్పుడు ఏముంటుండే అంటే మేము బతకంలే చచ్చిపోతాంలే, మాకు ఆశ లేకుండే ఇక పెద్దగా. ఆ బ్రిడ్జ్ ఎక్కేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన వాకిటాకీలో చెప్పిండు, ఈయనెవడో బైక్ ఎక్కేసిండు వాడు పట్టుకోవాలని చెప్పేసిండు. శంషాబాద్ దగ్గర ఆయన రెడీగా ఉన్నాడు పోలీస్. ఆయన రెడీగా ఉంటే దొరికేసినాం మేము. ఆయన అది ఇట్లా దగ్గరికి పెట్టేసిండు, క్లోజ్ చేసిండు. మేము వచ్చేసరికి దొరికినాం. దొరికిన తర్వాత బ్యాగ్ చెక్ చేసిండు డైరెక్ట్ తీసి, ఇవన్నీ ఏంటివి అన్నాడు. అన్నా ఇది అన్నాడు. ఇంకా చెప్పేసినాం డైరెక్ట్గా, అన్నా మేము తెలంగాణ కోసం సావనీకైనా రెడీ, ఇంకా మీరు ఏమైనా చేయండి కానీ డిస్టర్బ్ అయితే చేయకండి అన్న, ఇట్లా అట్లా అని అంటే ఆయన నమ్మిండు. ఇక కన్విన్స్ అయ్యిండు. కన్విన్స్ అయిన తర్వాత ఆయననే 1500 ఇచ్చి బిర్యానీ తినబెట్టి తోలిచ్చిండు. అంతే, 1500 ఇచ్చిండు బిర్యానీ తినబెట్టిండు. శివ ఇప్పుడు అంటే తెలంగాణ ప్రజలకి అన్యాయం జరిగింది అని అందరికి తెలుసు. సో అందుకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ హెల్ప్ చేయడం జరిగింది మీకు. ఇప్పుడు ధర్మం మన వైపు ఉన్నప్పుడు నువ్వు ఏ తరహా యుద్ధం చేసినా సపోర్ట్ వస్తుంది. ధర్మం నీ వైపు లేనప్పుడు ఎవడు సపోర్ట్ ఇయ్యడు నీకు. అది అంతే కదా. ఇప్పుడు రామాయణంలో రాముడు ఒక్కడే ఉంటాడు, గోసి పెట్టుకుని ఉంటాడు. అంత పెద్ద పేరు కాంచిన రావణాసురుడు ఎందుకు ఓడిపోయిండు? ధర్మం ఆయన దిక్కు లేదు కాబట్టి ఆయన ఓడిపోయాడు. అంతే. అయితే తెలంగాణ కోసం ఎంతమంది అమరవీరులు అయ్యారు? ఇప్పుడు కేసీఆర్ ఉద్యమంలో చెప్పిన లెక్కన 1200 మంది. ఓకే, అంటే అది లెక్క వేరే ఉందా? ఇక అంతే కదా, 1200 మందికి రాలేదు కదా మరి. ఓకే, తెలంగాణ అమరవీరులు ఆయన ఎన్నిసార్లు స్పీచ్లు ఇచ్చినా కూడా తెలంగాణ కోసం 1200 మంది చచ్చిపోతే ఇట్లా చేసిండ్రు, ఇంకా గుర్తిస్తలేరు, ఇంకా అది చేస్తారు. అందులో చూడు 1200 మంది చచ్చిపోయిన 1000 స్పీచ్లు ఉంటాయి. కానీ ఆడ కేసీఆర్ గెలిచిన తర్వాత ఆయన ఇచ్చింది 400-500 మందికే. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కాదు. అమరవీరులు ఎంతమంది అయ్యారో అన్నా. 1200 మంది అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు, అదే లెక్క మీరు చెప్పారు. దాని తర్వాత 400 మందికి అది చేసిండు కాబట్టి 400 మంది ఏమో అని అన్నారు. అలా నిజమైన సావులు ఏవి డమ్మీ సావులు అని అడుగుతున్నా నేను. వాస్తవానికి 1200 మంది చచ్చారు, అంతకంటే ఎక్కువనే చచ్చారు. ఓకే, కానీ అది నిజంగా తెలంగాణ కోసం చనిపోయారా? కేసీఆర్ అన్నాడు కదా అబ్బా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, నా మీద నిర్బంధం ఉన్నది, నేను ఈ ఉద్యమం లీడ్ చేసేటోని, నేను చచ్చిపోకూడదు సంపుదాం అనే కాన్సెప్ట్ నేను డైవర్ట్ చేయాలనుకున్నాను. కానీ నేను సచిన 7 కల్లా పోయి దండ వేసి కాలు మొక్కి తెలంగాణ కోసం చచ్చిపోయాడని దొంగ మాటలు చెప్పినోని కాదు. అట్లా చెప్పుకుంటూ పోయి నేను కూడా లెక్క పెడుతుండే. అట్లా చెప్పుకుంటూ పోయిన వాళ్ళే 1200 మంది చచ్చిపోయిన కూడా వాళ్ళే. తెలంగాణ వచ్చినాక అంతమంది లేరు, అదంతా కాదు, ఇదంతా డ్రాఫ్ట్ అని ఇట్లా చేసిండు. మళ్ళీ అదంతా నువ్వు అది కేసీఆర్ కూర్చోబెట్టి అడగాల అన్నమాట. కాదు అంటే ఇప్పుడు మీరు ఉద్యమకారులు కదా, మీకు అన్ని తెలిసి ఉండాలి. ఓకే, అవునా? ఇప్పుడు మీరు అన్నారు అంటే ఉద్యమాల గురించి సూసైడ్లు చేసుకున్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమం గురించి అంత చేసిన వాళ్ళు అదంతా పిరికితనం అని అన్నారు. పిరికితనం కాదు. ఆడొకటి ఏంటంటే తెలంగాణ కోసం శ్రీకాంత్ అది పిరికితనం కాదు. ఒకటి ఏంటంటే ఈయన పెట్రోల్ పోసుకున్నాడు హరీష్ రావు, అగ్గిపెట్ట దొరకలేదు. కానీ అగ్గిపెట్టే దొరికిందంటే సార్ చచ్చిపోతుండే అనుకున్నప్పుడు, ఇప్పుడు మనం ఊర్లో నువ్వు ఉన్నతంగా ఉన్నావు, నువ్వు ఒక లెవెల్లో ఉన్నావు, నువ్వు పలానా పంచ కడితే ఏం పంచ కట్టిండు నేను అదే కట్టాలనుకుంటాడు కింద ఉన్నాడు కూడా. అంటే ఒక స్టేటస్ని కోరుకుంటారు ఎవరైనా, ఒక వాల్యూని అంటాను. ఇప్పుడు హరీష్ రావు చచ్చిపోతా అన్నాడు కాబట్టి చచ్చిపోతా అంటే గవర్నమెంట్ బెదురుకుంటుందేమో, చచ్చిపోతా అంటే మనకు తెలంగాణ వస్తుందేమో అనే అదొక వేవ్ వీళ్ళు వదిలిండు. దాన్ని శ్రీకాంతాచారి అమలు చేసిండు. ఆయన ఫస్ట్ తొలి నిప్పు కనిక ఆయన చచ్చిపోయిన తర్వాత అది కంటిన్యూ జరిగింది.
దాన్ని రెచ్చగొట్టిన వాళ్ళు ఇప్పుడు క్రైమ్లో ఒకటి ఉంటుంది. కాదు రెచ్చగొట్టిరా మీరు అంటున్నారు, రెచ్చగొట్టినందుకు ఇంతమంది చనిపోయారు అని అంటున్నారు కదా. నువ్వు దాంట్లో చూడ బులెటిన్లో చూడు, అదేంటి అది ఉంటాయి కదా పాతవి ఉంటాయి కదా వీడియోస్, అందులో చూడు. అవి చూస్తే రెచ్చగొట్టింది. ఇప్పుడు హరీష్ రావుని అగ్గిపెట్టే మందిరాన్ని ఎందుకంటారు అనుకున్నావు? అగ్గిపెట్టే దొరకలేదు, పెట్రోల్ పోసుకున్నాడు. హరీష్ రావు అప్పుడు నాటకం ఆడిందా? కాదా మరి? కాదా చెప్పు. నేను ఎట్లా చెప్తా, మీరు చెప్పాలి. కాదా, నేను మీకన్నా చాలా చిన్నోన్ని మేబీ. ఇప్పుడు నేను పెట్రోల్ పోసుకున్నా, నేను నా ఫాలోవర్స్ 10 మంది ఉన్నారు, నేను బయటికి పోతా, శివ యాదవ్ ఇటాన్నాడు అట్టాడు చంపేస్తాదని అంట, నాకేం దొరకదు. దొరికిన నేను కొడతాడా లేదా? కొడతాడా లేదా? అవును. మరి అదే జరిగింది ఆడ కూడా. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరకు వచ్చారు, టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నా, తిననీకి తెచ్చుకున్నారు అంటే ఇంతకు మాటలలో ఒక మాట మాట్లాడిండు, అందుకని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. తినడానికి అంటే అన్న బయటికి ఎప్పుడు పోయినా కానీ వెనకాల టిఫిన్ బాక్స్, అంటే బయట వస్తువులు ఏం తినడంట, సో అన్ననే టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నారు. అది మీ దాకా ఎందుకు తీసుకురాలేదు? కార్లు ఎందుకు పెట్టారు? కార్లు ఎందుకు పెట్టినామంటే, నేను ఏదో పిలిచిండంటే 10 నిమిషాలు మాట్లాడి పంపిస్తాడు అనుకో, నువ్వు ఇన్ని క్వశ్చన్లు వేస్తాను నేను కలగండి. సరే కదా. సో ఆయన కూడా ఏదో మర్చిపోయి తెచ్చుకోలేడేమో అగ్గిపెట్టనా. ఇప్పుడు నువ్వు ప్రెస్ ముందర మాట్లాడడానికి పోయినోడివి, 100 రూపాయల పెట్రోల్ దొరికింది, 50 పైసలు అగ్గిపెట్టే దొరకదా? నువ్వు ఆ బిల్డప్ ఇవ్వాలనుకున్నప్పుడు, చచ్చిపోవాలనుకున్నప్పుడు, సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు పెట్రోల్ దొరికితే అగ్గిపెట్టే దొరకదా? అంటే రెచ్చగొట్టినందుకు ఇంతమంది చనిపోయారా? అవును మరి, అదొక వేవ్, అదొక సిస్టాన్ని, ఒక ట్రెండ్ను సెట్ చేసిండు ఆయన. చచ్చిపోవాలి అని చెప్పిండు, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకోవడం అదొక గ్రేట్గా చూపించిండు. వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు నమ్మిరు దాన్ని, తెలంగాణ వస్తుంది ఇట్లా అని నమ్మి కాబట్టి చచ్చిపోయారు వాళ్ళు. అది తప్పు కాదు, చచ్చిపోయిన తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు కలగన్నారు, వాళ్ళు నిజంగానే తెలంగాణ కోసం చచ్చిపోతామని చచ్చిపోయారు. వాళ్ళు తెలంగాణ వస్తుందనే కోరిక మీదనే చచ్చిపోయారు. కానీ ఇట్లా రెచ్చగొట్టడం వీళ్ళ తప్పు. సో రెచ్చగొట్టిరు, వీళ్ళు చనిపోయారు. నిజం చెప్పాలంటే వాళ్ళు సో అమరవీరులు అయ్యారు కాబట్టి, ఎంతమంది చనిపోయారు కాబట్టి మనం తెలంగాణని ఇట్లా మనం చూసుకుంటున్నాం ఇప్పుడు ప్రెజెంట్, నిజం చెప్పాలంటే కదా. సో ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు అంటే ఉద్యమకారుల సంఘం అని చెప్పేసి ఇప్పుడు పెట్టడం జరిగింది, అవునా? సో ఇది ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ కోసం చాలామంది కొట్లాడారు, చాలామంది జైలుకు పోయిండ్రు, చాలామంది దెబ్బలు తిన్నారు. నవీన్ యాదవ్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడిని 3rd డిగ్రీ 3 రోజులు వేసారు పోలీసు వాళ్ళు. ఒక యాంగిల్లో కరెక్ట్గా కూర్చోలేడాడు. అంతేందుకు, ఇప్పుడు మునూర్ రవి అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆయన కూడా ఉద్యమకారుడే. ఆయన నీట్ పర్సన్, పబ్లిక్లో మంచి నేమ్ ఉంది, ఆయనను తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేసారు. ఎవడు మాట్లాడలే. ఆ మహబూబ్నగర్ జిల్లాలో కొందరు ఉద్యమకారులు ఆడవాళ్ళు కొంచెం లొల్లి చేసారు. తర్వాత ఈయన ఉద్యమకారుడు అనేది విషయం అందరికి తెలుసు, అది స్టేట్ లెవెల్ అంతా తెలుసు, అది ఇష్యూ అయింది. తర్వాత ఈ గట్టిగా మీడియాలో వచ్చి మీడియా మిత్రులు కొందరు హెల్ప్ చేసే బట్టి తను బతికి బయటపడ్డాడు. ఒకవేళ ఆ ఇష్యూ లీక్ కాకపోయింటే ఆయన ఎన్కౌంటర్ రైటోడే. అంతేందుకు సైదుల్ అనే ఒక బాబా ఉంటాడు గోపాల్పేట, నిరంజన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా తిరిగినాడు, ఉద్యమాలు చేసినాడు, ఆయన ఏం చేయమంటే చేసిండు, దిక్కులేని సాగు వచ్చిండు, ఎవడు పట్టించుకోలే. అంటే మేము ఈ తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సంఘాన్ని ఎందుకు స్థాపించినామంటే, కేసీఆర్ ఎట్లయినా పట్టించుకోలే. ఆయన తెలంగాణ రాగానే మాది పక్కుతు రాజకీయ పార్టీ, అబ్బా ఉద్యమ పార్టీ కాదన్నాడు ఆయన. ఉద్యమ పార్టీ మాది కాదు, ఇప్పటి నుంచి మాది పక్కా రాజకీయ పార్టీ అన్నప్పుడు ఉద్యమకారులకు రాజకీయ పార్టీకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉండదు కదా. తర్వాత ఉద్యమకారులు అంటే ఉరికిచ్చిదనండి అన్నాడు ఒక ఆయన, అతను కటింగ్ అట్టే ఉంది, అది కేసీఆర్ గవర్నమెంట్లో అన్నాడు. మరి ఆయన తెలంగాణ ఉద్యమకారులను అట్లా అనొద్దు, వాళ్ళ మీద మన గౌరవం ఉండాలని ఎందుకు మాట్లాడలేదు? ఈ రవిని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయడానికి పోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ గవర్నమెంట్లో జరిగింది కదా, ఉద్యమకారులను మనం రెస్పెక్ట్ ఇవ్వాలని ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు వాయిస్ ఇవ్వలేదు? అబ్బా నీ బిడ్డే బొడ్డమ్మేసిందని నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. స్వప్న కానీ మాకు యూనివర్సిటీలో ఒక ఆమె ఉండే, ఆమెకు బుల్లెట్ గాయమైంది, మరి ఆమెకు పెద్ద పోస్ట్ ఇవ్వాలి కదా. ఆమె ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉంది, నిజామాబాద్. మరి ఉద్యమకారుల గురించి ఎందుకు మాట్లాడవబ్బా? నువ్వు వాళ్ళందరూ చేస్తేనే కదా. తెలంగాణ పార్టీకి ఉద్యమకారులే ఓనర్లు, కానీ మాది రాజకీయ పార్టీ, ఉద్యమకారుల పార్టీ కాదన్నప్పుడే వాళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోయింది మొత్తం. కాదు, ఇప్పుడు బల్క సుమన్ కూడా ఉద్యమకారుడే కదా? కాదా? అవును, ఉద్యమకారుడు. ఆయనకి ఇచ్చారు కదా. ఆయన టీఆర్ఎస్వి. అవును, టీఆర్ఎస్వి ఫౌండర్ ఎవరంటే కొనతాల నరేష్ అని, ఇప్పుడు వివేకానంద విద్యా సంస్థలని కూకట్పల్లిలో ఉంటుంది, ఆయన ఫస్ట్ దాని ఫౌండరు. తర్వాత ఆయన ఏం చేసిండంటే, కేసీఆర్ ఆయన పెళ్ళికి పోలేదు, ఆయన ఒడ్డిర కులానికి సంబంధించింది, కింది కులానికి సంబంధించి ఆయనకు క్యాస్టిజం బాగా ఉంటుందని నాకు ఆయన చెప్పిండు.
ఎవరికి ఉంటుంది? కేసీఆర్ గారికి ఉంటుందని కొనతాల నరేష్ చెప్పిండు. ఆయనకు భయంకరమైన క్యాస్టిజం ఉంటుంది నువ్వు అని ఆయన గురించి అని మొత్తం కొన్ని విషయాలు చెప్పిండు నాకు. ఆ తర్వాత బాల్కన్ సుమను టీఆర్ఎస్వి లీడ్ చేసిండు యూనివర్సిటీలో. తర్వాత మనకు ఇక్కడ రాష్ట్రపతి వచ్చిండు. రాష్ట్రపతి వచ్చినప్పుడు ఆయన ముందర జై తెలంగాణ అన్నాడు. అప్పుడు కేసీఆర్ దృష్టిలో బాల్కన్ సుమన్ గట్టిగా పడింది. తర్వాత ఏంటంటే ఆయన మీద ఎన్సీసీ గేట్ దగ్గర లాఠీ చార్జ్ జరిగింది. అందులో 100-110 దెబ్బలు తిన్నాడు అనేసి ఇక గట్టిగా అయిపోయాడు. కాకపోతే బాల్కన్ సుమన్ అన్న ఏంటంటే ఆయన ఉద్యమకారుడే, మేము కాదనం. కాకపోతే ఆయన కేసీఆర్కు నమ్మిన బంటు. కేసీఆర్కు ఏం కావాలో అది చేస్తాడు. మాకు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా అన్న నమస్తే అంటే నమస్తే అంటాడు, ఏం కావాలంటే ఇది కావాలంటే చేస్తాడు. కానీ ఆయన కేసీఆర్కు నమ్మిన బంటు, కేసీఆర్ గురించి చేస్తాడు. కేసీఆర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే మళ్ళీ మనతో మాట్లాడాడు. ఇక ఓకే, ఎప్పుడన్నా మీరు అడగడం జరిగిందా ఏమని? అంటే మనమందరం ఉద్యమకారులం కదా, మాకు అన్యాయం జరిగింది, మరి నువ్వెందుకు అక్కడ సైడ్ ఉన్నావు అని? అట్లా ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎంపీ అయ్యిండు. నన్ను ఆయన ఎంపీ చేసింది కేసీఆర్. నువ్వు ఆయన పక్కన ఎందుకుంటావంటే మనం ఎట్లా అడిగి నీకు వస్తుంది? మన తిక్కోలమా ఏమన్నా? ఓకే, అంటే మీరు ఇప్పుడు మీరందరూ ఒక యూనివర్సిటీ నుంచి మీరందరూ ఉద్యమకారులు, అంటే కలిసి తిరిగిన వాళ్ళు, ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళు. ఇప్పుడు దోస్తులు అయినప్పుడు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కానీ స్నేహం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. మీరు కింద కూర్చుంటారు, కుర్చీల మీద ఉంటాయి, కుర్చీల మీద జస్ట్ మాట వరుసకు మాకు అన్యాయం జరుగుతుంది కదా అని అన్నప్పుడు ఎప్పుడన్నా అడగలేరా అని? ఆ విషయం మాట్లాడితే కట్ చేస్తాడబ్బా. నీ శివకు ఫోన్ చేస్తా నేను, శివ బాగున్నావా, తిన్నావా, నీ ఇట్లా ఉన్నా గాడ నువ్వు అన్నట్టు మన ఫంక్షన్లో కలుసుకున్నట్టు గాడ ఫంక్షన్ ఉంది నువ్వు వస్తున్నావా అంటే ఆడి వరకు బాగానే మాట్లాడుతావు. నువ్వు ఇది కాదు శివ, నాకు మనోడికి దెబ్బలు తాకినాయి, ₹1,00,000 అని వరకు నువ్వు ఫోన్ కట్ చేస్తావు. ఓకే, ఆయన పరిస్థితి కూడా కదే. సో అంటే ఎవరెవరికి కుర్చీలు అంటే మంచి సీట్లు దొరికినాయి, వాళ్ళు సైలెంట్ అంటే ఉద్యమకాలతో టచ్లో ఉన్నారు. కానీ కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం కట్ చేస్తారు. ఇక ఓకే, మంచిగా మాట్లాడిన సేపు మాట్లాడతారు. కాదు, ఇప్పుడు మీరు మొత్తం మాట్లాడుతుంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏందబ్బా నువ్వు ఒక మాట చెప్తా, నేను వీళ్ళందరూ చచ్చిపోతే ఇట్లా అయితే కేసీఆర్ ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మద్దతు అని నువ్వు అంటున్నావు కదా, నేను మద్దతు కాదు. కాంగ్రెస్ గవర్నమెంటే ఉద్యమకారులకు మద్దతు ఇస్తుంది. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంటే ఉద్యమకారులను గుర్తిస్తా అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంటే ఉద్యమకారులందరికీ 250 గజాల ప్లాట్ ఇస్తామన్నారు. మరి ఈ మాట ఈయన అనలేడు. మరి ఎందుకు? మిమ్మల్ని గుర్తించిందా? మరి ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తిస్తా అన్నారు కదా. అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే రాష్ట్రం మొత్తం తిరిగి ప్రతి జిల్లాలో కమిటీలు వేసి ప్రతి దగ్గర అందరికి మనకు ఒక టీం ఉంటే ఏ ఉద్యమకారునికి ఏమన్నా ఆపద వస్తే మేము పోతాం, మేము మాట్లాడతాం, మేము వాయిస్ ఇస్తాం, మేము ఆ లోకల్ ఎమ్మెల్యేలను మేము మాట్లాడతాం. ఒక టీం ఉన్నప్పుడు కంపల్సరీ ఎవరైనా వస్తారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా వస్తారు. సో ఇప్పుడు ఆ బాబు చచ్చిపోయిండు, సైదుల్ అనే బాబు. ఆ లోకల్ ఎమ్మెల్యేకి తెలుసు, నిరంజన్ రెడ్డి గారికి తెలుసు, ఆయన పరిస్థితి తెలుసు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరు ఆదుకుంటలేరు. మేము అట్లా కమిటీ ఉంటే ఏమవుతుంది అంటే మేము చందాలు వేసుకుంటాం, మేము డిమాండ్ చేస్తాం ఆయనకు న్యాయం చేయాలి, వాళ్ళ పిల్లలు న్యాయం చేయాలని. అప్పుడు 100 మంది మాట్లాడినప్పుడు పని అవుతుందా కాదా? ఒకటి మాట్లాడితే పని అవుతుందా? అందుకనే వేదిక స్టార్ట్ చేసినాం. తెలంగాణ ఉద్యమకారుల సంఘాన్ని స్టార్ట్ చేసినాం. అది. సో ఈ సంఘం ద్వారా అంటే ఉద్యమకారులు ఎంతమందిరో వాళ్ళందరికీ న్యాయం జరగాలని ఓకే. ఒకవేళ ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇస్తుంది, మీకు 250 గజాల 250 గజాలు ఇయ్యబోతుంది అని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరబ్బా. ఓకే, పెట్టినట్టు చేస్తారని మీకు నమ్మకం ఉంది? ఇగో చేస్తారా చేయరా తర్వాత సంగతి. ఓకే, వాళ్ళు మాట ఇచ్చిర్రు. ఓకే, వాళ్ళు చేస్తున్నా మాకు స్టేట్ వైడ్ టీం అవసరమే. ఓకే, మేము ఏకం కావడం అవసరమే, చేయకపోయినా స్టేట్ మొత్తం గ్యాదర్ కావడం అవసరమే. ఒకవేళ ఉద్యమకారులందరికీ మేనిఫెస్టోలో పెట్టినట్టు ఇవ్వకుంటే మీరు ఏం చేస్తారు నెక్స్ట్? ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు నీ ఇంటికాడ నువ్వు, నా ఇంటికాడ నేనంటే నేనేం చేయలేను. అందరు కూర్చొని ఒక 10 మంది మాట్లాడుకున్న తర్వాత అది వేరే రూపం దాలుస్తుంది. అప్పుడు మనం వినతి పత్రాలు ఇవ్వడమా, అడగడమా, లేకపోతే నిరసన చెప్పడమా, మీటింగ్ పెట్టుకోవడమా, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఒకవేళ మళ్ళీ 3వ సారి కేసీఆర్ ప్రభుత్వమే వచ్చినుంటే ఎట్లా ఉంటుండే అసలు? అది వర్ణనాతీతంగా ఉంటుండే. వర్ణాతీతమే అంటే హ్యాపీగా చెప్తారా లేకుంటే కొంచెం బాధగానే ఉంది? ఎందుకంటే కేసీఆర్ వాళ్ళ టాలెంట్ ఏంటంటే, ఇప్పుడు డిగ్రీ చేసినావు, నువ్వేం చదువుకున్నావు? నేను ఎంఫార్మసీ పీజీ చేసాను. పీజీ చేసినావు, కానీ మీ క్యాస్ట్ పని ఏందో గదే చేయాల్సి ఉండే, గీడ కూర్చోవలసింది లేకుంటుండే నువ్వు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ గెలిచినంటే ఆయన గొల్లోళ్ళకు గొర్రెలు, తెలుగు వాళ్ళకు ఈ సొసైటీ ద్వారా చేప పిల్లలు అవి ఇవి ఇస్తుండే.
అంటే కొన్ని మటుకే అందరికీ కాదు మళ్ళా. ఇప్పుడు వడ్డెరోళ్ళు ఉన్నారు, వడ్డెరోళ్ళకు మిషన్లు ఇస్తామనలే. ఎందుకంటే అది రోడ్లు వేసేది, మైన్స్ వేసేది, బిల్డింగులు కట్టేది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేది. వాళ్ళకి ఇయ్యరు, ఎందుకంటే అది మొత్తం మిషన్లతో చేసే పని. మిషన్లకు అందరు ఓనర్లు ఎవరు ఉంటారు? వీళ్ళు పెద్ద పెద్దలు పెద్ద పెద్దలు కాదు, పెద్ద పెద్దలు పక్కన అందరు రాజకీయ నాయకులే ఉంటారు. ఓకే, వాళ్ళకి కాదు. వీళ్ళందరినీ పని చేసుకోమని బతికేమనేటోడు ఒకటి. సెకండరీ ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ తెలుసు కదా మీకు. సీనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఎట్లుండేనో చివర్లో మన సార్ పరిస్థితి కూడా గట్లనే ఉంటుండే. ఎందుకు ఇట్లా మాట్లాడారు? అరే లేదు లేదు, మాకు డౌట్లు వస్తాయి కదా మీరు ఇగో మీరు జస్ట్ ఇట్లా చూపించి మాయం చేస్తా కాదు, మా క్లారిటీ కావాలి, నాకు కావాలి, మన సబ్స్క్రైబర్లకు కావాలి, ఇంతమంది చూస్తున్నారు కదా, సో వాళ్ళందరికీ క్లారిటీ కావాలి. అక్కడ ఏమైందంటే ఫస్ట్ సారి గెలిచినప్పుడు వాటర్ గురించి బాగా ట్రై చేసిండు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కొన్ని ప్రాజెక్ట్స్ బాగా చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏంటంటే బాగా నడుస్తూ ఉన్నది. తర్వాత సెకండ్ సారి గెలిచేసరికి కొంచెం అహంకారం వచ్చింది. థర్డ్ సారికి ఏమైందంటే ఇంటనే పవర్ పంపకాలు ఎక్కువైనాయి. ఓకే, కేసీఆర్ వాళ్ళ ఇంట్లోనే ముఖ్యమంత్రి నువ్వా నేను అన్నట్టు అయింది ఆడ. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా అదే కదా. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఎవరు అనేది లాస్ట్కు చంద్రబాబు నాయుడు అయింది. అవును, ఇప్పుడు దాంట్లో కూడా హరీష్ రావా, కేటీఆర్ అదంతా తలకాయ నొప్పి అయింది కేసీఆర్ సార్ పాపం. ఎందుకంటే ఇప్పుడు గెలిస్తే కూడా సార్ టార్గెటే ఉంటుండే. ఓకే, అంటే కేసీఆర్ గారు కూడా గెలవాలని అనుకోలేదా? గెలవాలని అనుకున్నాడు, కాకపోతే కొంచెం దానిలో ఇబ్బందికరంగా ఉన్నది, అది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, అందులో ఇప్పుడు ఏంటంటే మాతో పాటు ఓనర్ ఎవరంటే హరీష్ రావు సారు, ఉద్యమకారుల ఆయన కూడా ఉద్యమకారుడే. కానీ కేటీఆర్ సారు ఆయన అమెరికా నుంచి వచ్చిన ఆయన, కవిత కూడా తర్వాత జాయిన్ అయిన వాళ్ళు, వాళ్ళు లాస్ట్కు బాగా ఫేమస్ అయిన తర్వాత అదైన వాళ్ళు. కానీ హరీష్ రావు సార్ లాగా కాదు. హరీష్ రావు సారు అల్లుడు అవుతాడు, ఈయన కొడుకు అవుతాడు, దాంట్లో కొంచెం వీళ్ళందరికీ ఇబ్బందులు ఉంటుండే. ఓకే, థర్డ్ టైం గెలిచినంటే ఇంకా గొర్రెలు ఇవన్నీ కులాల పని చేసుకోవాలి. పీజీ చదివి డిగ్రీ చదివి కూడా ఏదో ఒకటి స్కీమ్లో నువ్వు లోన్ అప్లై చేసుకోవాలి, లేదంటే సో నిజం చెప్పాలంటే అవన్నీ చదువుకోలేని వాళ్ళు చేస్తారు కదా, చదువుకున్న వాళ్ళు ఎందుకు చేస్తారు అవన్నీ? ఏం చేసిరు? ఇప్పుడు గొర్రెలు ఇస్తే చదువుకున్నోడు ఎందుకు గొర్రెలుగా వస్తాడు? ఒక మాట చెప్పు, నువ్వు జర్నలిస్ట్ గా తెలంగాణ గవర్నమెంట్ లో ఏ నోటిఫికేషన్ కేసు కాకుండా సక్సెస్ అయింది? ఓహో, అట్లా అంటున్నారా మీరు? నేను ప్రైవేట్ జాబ్ల గురించి మాట్లాడింది లేదు. నేను ఒక మాట అడుగుతా, నేను ఒక జర్నలిస్ట్ గా ఏ నోటిఫికేషన్ వితౌట్ కేసు సాల్వ్ అని చెప్పు. అదంతా కావాలని చేసిరంట కాదా? ఎట్లా చేసిరు? కాదబ్బా, ఎట్లా చేసిరు అనేది ఎందుకు నీకు? ఇప్పుడు తెలంగాణ రాకముందుకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిరా లేదా? ఇచ్చినా లేదా? చెప్పినా ఇచ్చిరా? ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పినట్టు కాదబ్బా, నువ్వు చెప్పినా ఇచ్చిరా, చెప్పినా ఇయ్యరా పక్కన పెట్టు. ఏ నోటిఫికేషన్ అయినా ఇచ్చినా లేదా? ఉద్యోగాలు ఫిల్ అయినాయా? ఎగ్జామ్స్ రాసిరా? అంత అయిపోయినాయా? మరి ఇవెందుకు కాలే? ఓకే, ఇవన్నీ ఇన్ని కేసులు ఎందుకు అయినాయి అంటున్నా. సరే, ఇప్పుడు ఇన్ని కేసులు అయినాయి అంటారు, ఈ కేసులు కూడా వెళ్ళబెట్టించిరా ఎవరు? ప్రభుత్వం. కాదబ్బా, నువ్వు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కేసులు కాదు, గీడ ఎందుకు అయితే అంటున్నా నేను. ఓకే, అదే ఎందుకైనా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు ఇట్లా చెప్తున్నావు, దానికి నేను వివరించి చెప్పాలి నాకు అంతే. అది నేను సీఎం అంటే చెప్తుండే. ఓకే, సీఎం కాదు, ఇప్పుడు నీకు తెలిసిన విషయాలే కదా, ఏమైందనే తెలిసిన విషయమే. మాలాంటిలో చెప్తే మేము కూడా రేపు పొద్దున నేర్చుకుంటాం కదా, ఆహా ఇట్లుంటే ఇట్లుంటదా అని. ఎందుకైనా అంటే అది ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ఇష్టం లేదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువు అన్నట్టు, ఆయన తలుచుకుంటే చేయాలంటే చేస్తుండే. అని ప్రతి నోటిఫికేషన్ వేస్తాడు, మెల్లిక పెడతాడు, మళ్ళీ అది కేసుకోవాలి, కోర్టుకోవాలి. ఇప్పుడు నువ్వు డిగ్రీ చేసినాక పీజీ చేసిన తర్వాత నువ్వు జాబ్కు ప్రిపేర్ అయిన తర్వాత, జాబ్కు ప్రిపేర్ అవ్వడంతో పాటు నీకు కోర్టులో పిల్లేసి రిట్టేసి కొట్లాడటంత ఉండాలి. అట్లా ఉన్న కూడా సక్సెస్ అయ్యే చాలా మంది లేరు. చాలా మందికి మొత్తం ఉన్న ఎంటికలను ఊసిపోయినాయి, మొత్తం బోడనేతులు అయినాయి. ఓకే, ఆశలే పోయినాయి చాలా మందికి. ఎందుకు? మా ఊర్లలో చాలా నాకు కలుస్తున్నారు ఇప్పుడు, వాళ్ళు గొర్రెలకానో ఏమో ఉంటారు, అన్న ఏం చదువుకున్నావు అంటే వద్దులే అంటారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు మళ్ళీ. ఓకే, నాకు ఒక క్వశ్చన్, మన జనాలకు కూడా క్వశ్చన్. సో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, టీడీపీ పార్టీ, ఇట్లా చాలా పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ అసెంబ్లీలో జస్ట్ అంటే వీళ్ళు కూడా స్క్రిప్ట్ ఏమైనా ఉంటుందా? అంటే వీళ్ళు కూడా ఇప్పుడు యాక్టింగ్ ఎట్లా చేస్తారు సినిమాలలో, ఇట్లా అసెంబ్లీలో ఏమైనా యాక్టింగ్ చేస్తారా? వాళ్ళు యాక్టింగ్ ఏం చేయరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్ని కులాల నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీకి పోయిన తర్వాత ఆ కులం మారుతుంది. ఓకే, ఇది అసెంబ్లీ జీతభత్యాల, ఈ ఎమ్మెల్యేల జీతభత్యాల బిల్లు ఉంటుంది కదా, అది సపడా కాకుండా ఆమోదం పొందుతుంది. దాంట్లో డిస్కషన్ ఉండదు, ఎవడు కూడా నోరెత్తాడు. ఓకే, అవి వాళ్ళ శాలరీలు కాబట్టి
అంటే వాళ్ళది మారుతుంది, అసెంబ్లీలో అడుగు పెట్టగానే తీరి మారిపోతుంది, ఓకే వే ఆఫ్ టాకింగ్ మారిపోతుంది. కాదు ఇది మా పార్టీ ఇది మీ పార్టీ అని కొట్లాడతారు కదా వీళ్ళు. ఏముండదు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ కాడ ఉంటుండే మేము, ఇంకా అంతా డిఫరెంట్. బీజేపీ వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ ముందుకు పోయినప్పుడు మేము బీజేపీని తిడుతుండే, వాళ్ళు కూడా వీళ్ళని తిడుతుండే, వాళ్ళు వీళ్ళని తిడుతుండే. మళ్ళీ సాయంత్రం వస్తే అందరం ఒకతోనే కూర్చొని టీ తాగుతుండే. సో సేమ్ వీళ్ళు కూడా ఇంతే. అంతే మరి. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగినంటే, సో సాంబశివుని చంపిన దాంట్లో సో అన్ని పార్టీలో ఉర్రంట, నిజమేనా? ఉండొచ్చు, ఉన్నారు. అది నాకు అది కావాలి. ఉన్నారు, ఇంక అంతే. కాదు ఉన్నారు, మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నారు కదా? ఉన్నారు. ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు? తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీలలో ఉన్నారు. తెలంగాణలో ఎన్ని పార్టీలు అన్ని పార్టీలో ఉన్నారు. సో ఆయన వచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన. ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నప్పుడే చచ్చిపోయాడు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడే చచ్చిపోయాడు. బీఆర్ఎస్ హస్తం ఉందా అందులో? ఉండొచ్చండి. బీఆర్ఎస్ నేను పర్టికులర్గా పలానోళ్ళు అన్ని ఇప్పుడు నయంకు పేర్లు చెప్పొద్దు నాకు, ఇక పేర్లు కూడా తెలుసు, నాకు తెలుసు. ఒక మాట చెప్తా, నయం చంపేసిండు. నయంకి ఎవరెవరు చెప్పిండు అనేది నయంకి తెలుసు, చెప్పిన వాళ్ళు తెలుసు. అవును. కాకపోతే ఏంటంటే అదే ఆయన బతికి ఉండింటే, సాంబశివుడు అన్న బతికి ఉండింటే, ఈ మన ఈటల రాజేందర్ బొమ్మంటే పోయిండు కదా, అట్లా పొగ పెడితే పోయే మనిషి కదా ఆయన. ఆయన దిట్టంగా ఉండే మనిషి, ఆయనకు స్టాండ్ ఉండే, ఆయనకు పెద్ద వర్గం ఉండే, పెద్ద టీం ఉండే. సో ఇంతకు ముందుకే మీరు ఇది చెప్పారు, సో మీరు టాపిక్ డైవర్ట్ చేస్తారు అనిపిస్తుంది. నేనేమన్నా అంటే ఎవరెవరు ఉండే మనుషులు అవసరం లేదు, పార్టీలు అయితే అన్ని పార్టీలు ఉన్నాయి. సో బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తిని కూడా బీఆర్ఎస్ చంపపీయగలదా? ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం ఫ్రెండ్స్ అనుకో, ఓకే ఫ్రెండ్స్ అనుకో, నీకు నాకు విభేదాలు వచ్చినాయి అనుకో, ఒక ఆస్తి అంతెందుకు మన రాముని చంపేసలేరా, వాళ్ళ ఫ్రెండ్సే చంపేసింది. ఓకే. ఏ రాములు? సింగోటం రాము. అసలు సింగోటం రాము ఏంది కథ అసలు? సింగోటం రాము ఆయన కొల్లాపూర్ బేస్, వాళ్ళు ఇక్కడ వచ్చి బతుకుతా ఉన్నారు. ఆయన ఎప్పుడంటే 2009 డీకే అరుణ కేసు అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ భయం అయింది. నేను ఎప్పుడైనా ఒకసారి మా ఊరికి వెళ్ళి వస్తుండే. సో తర్వాత నాకు అప్పుడు డ్రైవింగ్ రాదు, బైక్ కూడా రాదు. ఓకే. తర్వాత నేను ఒక మంచి డ్రైవర్ కావాలి, ఇట్లా నాకు మంచి ఫ్రెండ్స్ ఉండాలి, నాతో పాటు ఉండాలి, నా సిద్ధాంతాలు నచ్చినోడు ఉండాలి, అట్లా అని సెర్చ్ చేస్తున్న టైంలో రాము దొరికింది. సింగోటం రాము ఇక్కడనే ఆటో నడుపుకుంటూ ఉండే హైత్ నగర్. అట్లా నాతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. నా దగ్గర వస్తుండే, తను బాగా రఫ్గా డ్రైవింగ్ చేస్తూ ఉండే, అట్లనే బాగా ఉంటుండి. చాలా రోజులు కలిసి ఉండాం. తర్వాత ఏమైంది, తెలంగాణ వచ్చిన తర్వాత నేను నా మీద యూనివర్సిటీలో సస్పెన్షన్ ఉండే, సస్పెన్షన్ ఎత్తేసినాక నేను అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ అయిపోయింది. అదంతా అయిపోయినాక నేను అడ్వకేట్ ప్రొఫెషన్లో వెళ్ళిపోయినాను. తను ఏం చేసిండంటే ఆ మణికంఠ, జిలానీ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆయన ఫ్రెండ్సే, క్లోజ్ ఫ్రెండ్సే. వాళ్ళకు కొన్ని విషయాలలో అంటే ఎకనామికల్గా కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్ను ఆసరా చేసుకొని పొలిటికల్గా థ్రెట్ జరిగిందనేది వాస్తవం. పొలిటికల్గా టార్గెట్ అయ్యి చచ్చిపోయిన అనేది వాస్తవం. కానీ మరీ ఘోరంగా చంపారు కదా ఆయన. అవును, అసలు మరీ ఘోరం. ఆయన చనిపోయిన తెలియగానే మీకు ఏమనిపించింది? ఇక అది కొన్ని చరిత్రలు అంతే. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ముదిరాజులు వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు, నెక్స్ట్ టైము దీన్ని క్వశ్చన్ చేస్తారు అనే లెక్కన దాన్ని ఒక ఆడ మనిషి గురించి చచ్చిపోయిన అనే విధంగా చిత్రీకరణ చేసేదాన్ని. అంటే రాజకీయ నాయకులు తలుసుకుంటే ఎట్టుంటుంది అంటే, ఒక వీరుడే కావచ్చు, ఒక మంచి మనిషినే కావచ్చు, దాన్ని డైవర్ట్ చేస్తారు. పబ్లిక్ సింపతి చూపించకుండా, పబ్లిక్ సింపతి లేకుండా చంపేస్తారు. సో అందుకే రాజకీయ నాయకుడు కావాలని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అంటే రాజకీయాలలోకి రావాలి, నేను ఎదగాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. బట్ రాజకీయాలలో ఎదగాలంటే మాత్రం వాళ్ళ కింద ఉన్న వాళ్ళని చంపడానికైనా సిద్ధం, ఏ పార్టీలైనా, ఏ నాయకుడైనా. ఇప్పుడు పిడమర్తి రవి ఉన్నాడు. పిడమర్తి రవి అనేటైనా ఉస్మాన్ యూనివర్సిటీలో మూల కేంద్రకం. ఆయన పీడిఎస్ వాళ్ళు రాని మాట్లాడతాడు, ఎన్ఎస్సీ వాళ్ళు రాని మాట్లాడతాడు. ఇప్పుడు ఎందుకు నేను ఆదిలాబాద్లో పట్టుబడితే కూడా తనే మాట్లాడాను. ఆయన అందరిది మాట్లాడతాడు. ఆయనకు ఉద్యమకారులకు మూల కేంద్రకం అప్పుడు. ఆయన నేను అప్పుడు ఏం చెప్పినా, పార్టీ పెట్టమని చెప్పిన. అన్న తెలంగాణ అస్సాం గణ పరిస్థితి లాగా మనకు కూడా తెలంగాణలో ఉద్యమంలో పార్టీ పెడతాం, ఇది కేసీఆర్ ఒక్కరిది కాదు, మన అందరి సొత్తు, అందరం పెడదామన్నా, మనం కూడా ఉందామన్నా అంటే, లేదు తమ్ముడు, ఉద్యమం చేయడం వేరు, రాజకీయం చేయడం వేరు. రాజకీయం చేయాలంటే కన్నింగ్ ఉండాలి, ఏదైనా చేయగలగాలి అన్నాడు. ఆయన నీట్ పర్సన్, సైలెంట్గా ఉన్నాడు. ఆయనకు అంత ఇమేజ్ ఉంది కాబట్టి లాస్ట్కి పిలిచి చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసిరు. సో మీరు రచయిత కూడా. కుల వ్యవస్థలో ప్రజాస్వామ్యం అని చెప్పేసి ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ బయటికి ఎందుకు రాలేదు?
బయటకి ఎందుకు రాలేదంటే జస్ట్ అది ముందు మాట రాయమని గాలి వినోద్ కుమార్ సార్ అని మా గురువు ఉంటారు, ఓకే. ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయనకు నచ్చింది. నచ్చిన తర్వాత ఆయన ముందు మాట రాసి దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలంటే సరే అని చెప్పేసిన. తర్వాత ఆ బుక్ తీసుకుపోయి ఏ ప్రింటింగ్ ప్రెస్లో ఇచ్చినా ప్రింట్ చేయలేదు అది. ఇక నాకు బాధ అనిపించింది. ఇక ఒక 1 month ట్రై చేసి లాస్ట్కి వదులుకున్నాయి. ఇక దాని మీదనే యూట్యూబ్ ఛానల్ పెట్టి కాదు ఎందుకు అది అయింది అంటే ఆ థీరీ ప్రకారంగా ఏంటంటే పని 2 రకాలు. ఒకటి ఫిజికల్ వర్క్, ఒకటి మైండ్ వర్క్. ఓకే. ఫిజికల్ వర్క్ అంటే ఏంటంటే రాయి కొట్టడం, కుండలు చేయడం, గుర్ల కాయడం, చేపలు పట్టడం, బట్టలు నేయడం, ఇవన్నీ ఫిజికల్ వర్క్. మైండ్ వర్క్ ఏంటంటే మంత్రాలు చదవడం, వేదాలు చెప్పడం. తర్వాత ఊర్లలో నీకు కర్ణమ్స్ అంటారు, వెలుమాస్ ఉంటారు, బ్రాహ్మిన్స్ ఉంటారు, బలిజాస్ ఉంటారు. వీళ్ళందరూ మైండ్ వర్కర్స్. ఇప్పుడు మనకు సనాతన ధర్మం కానుంచి ఎప్పటివరకైనా వీళ్ళందరూ పబ్లిక్ ఎమోషన్స్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, పబ్లిక్ ఎమోషన్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలని బాగా వెల్ నోన్ పర్సన్స్. వాళ్ళు ఏదైనా స్పీచ్ కానీ ఏదైనా కానీ అనర్గళంగా మాట్లాడగలరు. ఒక కంటెంట్ని ఇస్తే కంటెంట్ను బాగా ఎట్లా చెప్పాలనే దాని మీద వాళ్ళకి బాగా పట్టు ఉంటుంది. కానీ ఇదే పని కులాలకు ఈ ఫిజికల్ వర్కర్స్కు మైక్ ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడలేరు. ఓకే. 10 మందిని కాన్విన్స్ అంటే కాంప్రమైజ్ చేయాలంటే చేయలేరు. సో ప్రజాస్వామ్యంలో ఒక చేతగానోనికి ఒక బలం ఉన్నోనికి పోటీ, ఈ పోటీలో బలం లేనోడు ఓడిపోతాడు అనేది ఆ బుక్ యొక్క సారాంశం. ఓకే. ఆ బుక్ యొక్క సారాంశం అదే. కానీ అంత బాగానే ఉంది కదా, అందులో బాగానే ఉందంటే దానికి మరి ప్రింటింగ్ ప్రెస్లో ఎందుకు ప్రింట్ అయ్యలేదు నాకైతే తెలియదు. నీకు కావాలంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ల కాడ తీసుకుపోతా, ఆ బుక్ కూడా నేను నీ ముందర తీసుకుపోతా, అడుగు మరి ఎందుకు ప్రింట్ అయ్యలేదు. ఎన్ని ప్రింటింగ్ చేసే దగ్గరికి వెళ్ళారు మీరు? దాదాపు ఒక 11. సో వాళ్ళు చూసి ఏమన్నారు? ఫస్ట్ చూడంగానే ఏమనలేదు. ఓకే. చూసి దీనిలో కంటెంట్ ఏముందో చూసి చెప్తాం సార్ అన్నారు. ఓకే. తీసుకున్నారు. తర్వాత కంటెంట్ అంతా చూసిరు, ఇది కొంచెం కాంట్రరీ ఉంది సార్, మేము వేయలేం సార్ అన్నారు. ఓకే. మళ్ళీ 2 daysకి ఫోన్ చేసి సార్ ఒకసారి వస్తారంటే పోయిన తర్వాత సార్ ఇది తీసుకుపోండి సార్, మేము చేయలేము, మీ అడ్వాన్స్ మీ బుక్ మీరు తీసుకుని పోండి సార్. దాంట్లో సారాంశం ఏంది? అదే సారాంశం అంతే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఆయన ఒకటే నేను చెప్తే చచ్చిపోయిండ్రు, నేను ఉద్యమం చేయాలంటే చేసిర్రు, అంత జైలుకు పోయిండ్రు. అంటే నేను వాళ్ళందరినీ నేను రెచ్చగొడితేనే చేసిర్రు. కానీ అదంతా నేను చెప్పింది నా క్రెడిట్ కాబట్టి నేనే జాతిపితను, నేనే అంతా అని అనుకుంటాడు. అంటే నేను డైవర్ట్ చేసిన, నేను ఎమోషనల్గా క్రియేట్ చేసిన, నేను ఎమోషనల్గా రెచ్చగొట్టిన అంటే ఇదంతా నా క్రెడిటే అనుకుంటాడు. సో నేనే ఓనర్ అనుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన మైండ్ వర్కరు, వీళ్ళంతా ఫిజికల్ వర్కర్ అనుకుంటాడు. అందుకని ఆయన తెలంగాణ రాగానే వీళ్ళందరినీ గొర్రెలు కాసుకోండి, బర్రెలు కాసుకోండి, ఈ లోన్ ఇస్తా, ఆ లోన్ ఇస్తా, ఆ కొరపు ఇది అన్నీ చేసిండు. మరి అంతే కదా. ఇప్పుడు డిగ్రీ చదివినోడు బర్రెల కాడిపోతే ఎట్లుంటుంది? ఆయన ఎవరు పోతారు అన్న బర్రెల కాడికి? డిగ్రీ చదివిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యూత్ నువ్వు నా ఎమ్మడి రా ఊర్లోకి రా, డిగ్రీ చేసిన వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు చూపిస్తా నీకు. ఓకే. ఏదో పని చేసుకుంటున్నారు, నౌకరు వస్తుందని తనలాడి లాస్ట్కి ఏది రాక ఏదో పని చేసుకుంటున్నారు. అందుకే బర్రెలక్క నాయకురాలే అవుతాం అనుకుందేమో మరి. బర్రెలక్క కూడా నాకు ఆ కంటెంట్ నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఏం కంటెంట్? బర్రెలక్క కంటెంట్ అంటే ఒకటి ఏంటంటే ఆమె ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని వేదికగా కొట్లాడాలని చూసింది అమ్మాయి. ప్రజాస్వామ్యయుతంగానే పోరాటం చేయాలనిపించింది మాకంటే అమ్మాయి చిన్న అమ్మాయి అయినా కూడా మాకు నచ్చింది ఆ కంటెంట్. ఎందుకంటే ఆమె ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యయుతంగానే కొందరు ఈమె మీద అణచివేత గురి చేస్తారు కాబట్టి, ఉద్యోగం రాకుండా చేస్తారు కాబట్టి ఆమె కూడా నామినేషన్ వేయడం నాకు బాగా అనిపించింది, సపోర్ట్ చేసినాం అట్లా. ఓకే. సో అంటే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది అంటే ఇట్లా కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా చేసింది అని అంటే అక్కడ అంటే చిన్న చూపు ఉందా రాజకీయాలలో కూడా? అంటే భయంకరంగా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు నువ్వు నేను ఉన్నావు అనుకో, పార్టీ నేను లీడ్ చేయాలి, నేను ఓనర్ కావాలనుకున్నా, కానీ నువ్వు బాగా మాట్లాడగలవు, నువ్వు ఏ స్టేజ్ మీద పోయినా నువ్వు బాగా అనర్గళంగా మాట్లాడగలవు, సబ్జెక్ట్ వైజ్గా ఎంత కావాలో అంతే మాట్లాడగలవు. అప్పుడు నాకేమనిపిస్తుంది, నేను ఓనర్ అయిదాం అనుకుంటే, నా కుటుంబానికి ఓన్ చేసుకుందాం అనుకుంటే వీడియో కూడా నాకు దాకిండు, దీని తలనొప్పి, దీన్ని ఎట్లా ఇడిపించుకోవాలని ఉంటుందా లేదా? అది అట్లా అవుతుంది. ఓకే. సో ఇందులో అంటే ఇప్పుడు రాజకీయాలను శాసిస్తున్నది ఏ కులం అంటే ఏమని చెప్తారు మీరు? రెడ్డిస్ వెల్మాస్. ఇక మిగతా తెలంగాణలో అయితే రెడ్డిస్ వెల్మాస్. ఇక ఈ దళితులకైతే అసలు ఛాన్సే లేదు. వీళ్ళంతా ఫిజికల్ వర్కర్స్.
ఇప్పుడు వీరేశం అన్న ఉన్నాడు, అవును, ఆయనకు ప్రోటోకాలే లేదు మన నకరేకల్. నకరేకల్. ఆయన మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు, ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయనకు ప్రోటోకాల్ లేదు. ఎందుకు లేకపోవచ్చు? అంటే దళితుడనే కదా. ఇప్పుడు ఆయన రిప్రజెంటేషన్ ఏదో ఇచ్చిండు గవర్నర్కి. ఆడ ఏదైనా సరే నువ్వు తిరుగుబాటు చేస్తే నువ్వు సమాప్తం అవుతావు అంతేగా. నువ్వు ఏదో అయ్యా గులాంగిరి చేసేటట్టుండి ఏదో ఉంటే అది ఉంటుంది. ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లలో కూడా చాలామంది వాళ్ళకు అనుకూలంగా ఉండేటోళ్ళు, వాళ్ళ మాట్లాడేటోళ్ళు, వాళ్ళకు కాళ్ళు ఎత్తేటోళ్ళు, చేతులు ఎత్తేటోళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎవడైనా గట్టిగా మాట్లాడేటోళ్ళు, ఇప్పుడు విశారదన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిచి టికెట్ ఇవ్వమని చెప్తాం ఎవరికైనా దమ్ముంటే. అట్లాంటి వాళ్ళు టికెట్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా చేస్తారు. అంతేందుకు తీన్మార్మల్ అని ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసిండు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. గ్రాడ్యుయేషన్ అంటే చదువుకున్నోడే కదా, కొంచెం సౌండ్ ఉన్నోడే కదా. అట్లాంటి వాళ్ళు మరి పల్లా రాజేశ్వరిని గెలిపించారు ఎందుకు? ఇప్పుడు డిగ్రీ చేసిన స్టూడెంట్, ఒక డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయినాడు, వాడికి ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది కదా, పూర్తిగా పరిపక్వత ఉన్నోళ్ళే కదా. ఎందుకు గెలిపించలేదు? రాజేశ్వర రెడ్డిని ఎందుకు గెలిపించారు? మరి ఆడ డిఫరెన్షియేషన్ ఉన్నట్టే కదా. ఉందంటారు? ఉంది మరి. ఓకే, అంటే నాకు వేముల వీరేశం అన్నది చూస్తే కొంచెం డౌట్ వస్తుందిలే. ఇప్పుడు దళితుల అందరు కూడా అనుకుంటారు. సో ఇదొకటి, మళ్ళీ ఇది మన యాదగిరి గుట్టలో కూడా మన డిప్యూటీ సీఎంకి కూడా చిన్న పీట వేసిరు, అందరూ పెద్ద పీటలు వేసుకోరు అని చెప్పి అది కూడా ఒక సంఘటన. అంటే ఇవన్నీ మీరు చెప్పిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటే నిజంగా ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. లేదు, ఉండొచ్చు కాదు, ఉండయి. ఓకే, ఉన్నాయి, ఉంది అంతే. నీకు ఒక విషయం చెప్తా. కవిత జైలుకు వచ్చింది. అవును. ఆమె ఏం చేసిందబ్బా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టింది సరాయి కేసులో. అంతే, తెలంగాణ సరాయి అంటారు దాన్ని. సరాయి కేసులో ఢిల్లీలో తాకట్టు పెట్టించింది ఆమె. కేసీఆర్ సార్ అంటున్నాడు, ఏదో మేము రాజకీయం చేసినాం, నేను ఆ క్రేజీ వాళ్ళు జర కండ్లో నుసుకులాగా ఉన్నాం, అందుకని మా మీద టార్గెట్ చేసిండ్రు, గిట్లా చేసిరా అంటున్నాడు. తెలంగాణ మొత్తంలో ఉద్యమకారులందరూ కేసీఆర్ మాటలు పట్టుకొని తెలంగాణ వ్యతిరేకులను తన్నిరు, కొట్టిండ్రు, దాడులు చేసిండ్రు, జైలుకు పోయిండ్రు, దెబ్బలు తినరు, అంతా చేసిరు. అదంతా నీకు తెలుసు, నాకు తెలుసు, లోకం అంతా తెలుసు. మరి నువ్వు తెలంగాణ వ్యతిరేకులందరినీ పార్టీలకు తీసుకున్నావు, తెలంగాణ వ్యతిరేకులకే మినిస్టర్లు ఇచ్చినావు, మళ్ళీ ఆ ఉద్యమకారులు ఎట్లా బతకొచ్చు? నీ బిడ్డకైతే మాట్లాడినవే, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి అది ఎందుకు క్వశ్చన్ చేయలే అంటున్నా నేను. అయితే ఇంకో విషయం, మీరు ఇంతకుముందు కన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఇట్లా చేసిరు అట్లా చేసిరని. అసలు ఇప్పుడున్న లీడర్లల్లా, ఇప్పుడు మొన్న విన్ అయిన లీడర్లల్లా కూడా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు చెప్పండి. ఆల్ పార్టీస్. సబితా ఇంద్రారెడ్డి ఉంది, వ్యతిరేకమే. ఓకే. ఇప్పుడు డికే అరుణ ఉంది, ఆమె వ్యతిరేకమే. ఓకే, ఇద్దరు. తర్వాత ఈయన ఉన్నాడు కదా తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, వీళ్ళందరూ అంతే. ఓకే, వీళ్ళందరూ వ్యతిరేకత ఉండే. తెలంగాణ వస్తే ఏం ఉరుగుతుందని అన్నారు, అంతే. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఏమైనా బాగుపడ్డదా మీరు చెప్పండి? నీళ్ళు వచ్చినాయి కొన్ని ఏరియాలలో. కాకపోతే దాన్ని మొత్తం కొందరు వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు. తెలంగాణ వస్తే కరెక్ట్ పర్సన్ ఉండింటే, ఇప్పుడు ఇన్కన్వెన్షన్ ఉంది మన. అవును. ఆయన ఫస్ట్ ఏమన్నాడు కేసీఆర్ తెలంగాణ రాగానే, రామోజీ ఫిలిం సిటీలో 1,00,000 నగలు కడతాడు. 1,00,000 నగలు కాదు, ఒక నగలు కూడా కట్టాలి, ఆడ గేట్ ముందర కూడా పోలే. అక్కడ నుంచి ఏదో ఫండ్స్ వచ్చినాయి, అదంతా అయిపోయింది. ఈడ కూడా ఆమె అమలన ఎవరు, ఆమె నాగార్జున వాళ్ళ కుక్కలను అదంతా ఏదో ఫౌండేషన్ అది తొలగిస్తున్నారు ఫస్ట్. తర్వాత వాళ్ళకంత ప్లేస్ ఇచ్చిర్రు. అంటే ఆయన సొంతానికి వాడుకున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మబ్నార్లో మాత్రం ఒక కేరళ కాలువకు నీళ్ళు ఇచ్చిండ్రు. ఆ కాలువ కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో అప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంచెమన్నా బాగుపడ్డదంటే బాగుపడ్డది అనడానికి అయితే ఉన్నాయి కదా. నీకు ఒక విషయం చెప్తా, తెలంగాణ వస్తే చాలా మంది బాగుపడతారు, అంత పోతుంది, వేరే వాళ్ళని అందరినీ ధర్మేస్తాము, ఇక్కడ మొత్తం చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. ప్రతి నోటిఫికేషన్లకి ఇట్లా చేసిండు. మరి అది బాగుపడినట్ట వ్యతిరేకమైనట్టు నువ్వు చెప్పాలి అన్నా. నేను చెప్పింది నువ్వు ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్నావు. నేను మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత కొంత బాగుపడ్డది, నేను గదే ఆన్సర్ రావాలనుకున్నా, అంతే, కొంత బాగుపడ్డది. ఎందుకంటే నా దృష్టిలో కూడా కొంత బాగుపడ్డది అనేది కొంచెం నాకు ఉంది, కొంత బాగుపడ్డది వాస్తవం. సో అంటే ఇంతకు ముందుకు మీరు అన్నారు ఎన్కన్వెన్షన్ది. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అనగా నాకు హైడ్రా గుర్తుకొచ్చింది. అసలు ఈ హైడ్రా ఏంది? సో ఈ హైడ్రా ఈ రాజకీయ నాయకులు ఎందుకు తెచ్చారంటే ఏమని చెప్తారు? అంటే ఇంతకుముందు మీరు మాట్లాడింది కలుపుకోవచ్చా? ఓకే, చెప్పు, పర్లేదు, నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు మూసీ ప్రక్షాళన అని ఒకటి ఉండే ఫస్టే.
మూసీ ప్రక్షాళన అంటే మూసీ నది చుట్టూ మొత్తం తీసేసి మూసీ నది చుట్టూ మొత్తం స్లమ్ ఏరియాస్ ఉంటాయి. అవును. మూసీ నది చుట్టూ మొత్తం స్లమ్ ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చి బతికిన వాళ్ళు, రెంట్ కూడా కట్టిన వాళ్ళు ఆ ఏరియాలలో గుడిసెలు వేసుకొని ఉంటారు. అయితే ఆ ప్లేస్ అంతా గ్యాదర్ చేసి ఆ ప్లేస్ అంతా ఆక్యుపై చేసి అది కార్పొరేటర్లకు వాళ్ళకి వీళ్ళకి అమ్మాలనేది ఒక స్కెచ్ ఉండే. ఎవరిది? బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉండే, ఆడ ఫెయిల్ అయింది. ఇప్పుడు వీళ్ళు చేస్తారా చేయరా మనకు తెలియదు. అది ఓకే, అదైతే ఉండే. ఇప్పుడు హైడ్రా ఫామ్ చేసి ఇప్పుడు రంగనాథ్ సార్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ ఎన్కన్వెన్షన్ కానీ లేకపోతే బలిసినుల ఫామ్ హౌస్లు కానీ కూలగొట్టడం తప్పేం కాదు. ఎందుకంటే అది తెలంగాణ జాతి సొమ్ము, అది ఓకే, తెలంగాణ సొమ్ము, అది తెలంగాణ ఆస్తి అది. కాబట్టి అది తీసుకోవడం తప్పేం కాదు. కాదు, ఈ హైడ్రా వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఇప్పుడు ఒకటి ఉంటుంది శివ, ఏముంటుంది అంటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా సంపాదించుకోవడానికి సోర్స్ చూసుకుంటారు. ఓకే, వాళ్ళకి ఏం జరుగుతుంది, మంచి వాటిలలో ఏలు పెట్టడానికి రాదు, చెడు ఎడ జరిగిందో దాని కాడ ఏలు పెడతాను. ఓకే, అయితే అది సంపాదించుకోవడానికా లేకపోతే రాష్ట్రానికి క్రెడిట్ అవుతుందా అది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు లక్ష నగలు కడతానే అక్కడ నుంచి ఆస్తులు రాగానే సైలెంట్గా అయినట్టు అట్లా అవుతుందా, లేకపోతే నిజంగానే వాస్తవానికి మొత్తం ఇల్లీగల్ ఆక్యుపై చేసిన అన్నీ తీసి మళ్ళీ జాతికి అంకితం చేసి తెలంగాణకు అంకితం చేస్తారా అది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది అది. ఓకే, అది ఇది ఒక బ్లాక్ మెయిల్ అనుకోవచ్చా? అది అయిపోయినాక అది బ్లాక్ మెయిలా కాదని అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఎట్లా చెప్తే మనం మధ్యలో ఇంకా స్టార్ట్ అయింది. ఓకే, అంటే మీరు ఇంత ఉద్యమకారులు కదా, మీకు తెలిసే ఉంటుంది కదా. చెప్తున్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి ఇంతగానో చెప్పినప్పుడు దీని గురించి కూడా కొంచెం అదే అంటున్నా కదా నేను. ఇప్పుడు ఈడ స్టార్ట్ చేసిండు హైడ్రాని ఇది ఈడ కూలగొట్టి ఇంకా చిన్నగా మూసినది కాడిపోయి ఆ స్లమ్ అంతా ఎదిరేసిండు అనుకో, అది పచ్చి 100% బ్లాక్ మెయిల్. సరే, ఇదొకటి. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఉంది, ఆయనకు నోటీస్ చేయకుండా కూలగొట్టడం జరిగింది, కూలగొట్టారు మొత్తం. అప్పటికే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అప్పటికే. ఓకే, ఇన్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసి పడేసేయండి అని. ఓకే, సో దానికి నోటీస్ ఏముంది ఇక. ఇప్పుడు వీళ్ళు హౌస్ సరే, నన్ను క్వశ్చన్ అడగలేకుండా మాట్లాడింది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏముందంటే ఎన్ కన్వెన్షన్ కి నోటీస్ ఇవ్వకుండా కూల్ చేయడం జరిగింది. అదే వాళ్ళ అన్నది మాత్రం ఇక్కడ మన దుర్గం చెరువు దగ్గర వాళ్ళ అన్నకు మాత్రం నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఎన్కన్వెన్షన్ కూలగొట్టిన ఎమ్మడే నాగార్జున వాళ్ళు ఏం చేశారంటే హౌస్ మోషన్ పిటిషన్ వేసారు. ఓకే, హౌస్ మోషన్ పిటిషన్లో మెయిన్ ప్లీ ఏంది, వితౌట్ నోటీసు డిమాలిష్ చేసిరు అనేసి. హైకోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చింది, సో మీ ఉండొచ్చు ప్రాపర్టీస్ విత్ నోటీస్ చేయండి అని చెప్పేసి. ఓకే, విత్ నోటీస్ చేయమని చెప్పింది కదా, చెప్పింది. అందుకని నోటీస్ ఇచ్చారా? నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతా. ఓకే, ఒకవేళ నిజంగా ఆ నోటీస్ అంటే ఈ కోర్టు ఇది లేకుంటే నిజంగా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకి నోటీస్ ఇవ్వకుండా కూల్ చేస్తారా? ఆ సోర్స్ కల్పించింది వాళ్ళే కదా. చేస్తుండేనా లేదనేది తర్వాత సంగతి. నోటీస్ ఇప్పించి కూలగొట్టాలని వాళ్ళు కోర్టుకు పోయి నోటీస్ ఇప్పించాలని ఒకటి గైడ్ లైన్స్ ఇప్పించారు, వాళ్ళు నోటీస్ ఇచ్చిర్రు, అది కూలగొట్టారా దాని విచారణ వేసి చేస్తారు. కానీ ఆ సోర్స్ కల్పించింది ఎవరు, నాగార్జున. ఓకే, అంతే మరి. కానీ అన్నగారు నేను ఒకటి చెప్తా, మీరు తెలంగాణ ఉద్యమకారులు కొన్ని మాట్లాడతారు, కొన్ని మాట్లాడరు. అంటే జస్ట్ ఇట్లా జిమ్మికి చేస్తారు, అంటే తెలిసి తెలియనట్టు చెప్తారు. ఏం లేదు, తెలుసు చెప్పు, నేను తెలిసిన కాడికి చెప్పేస్తున్నా. తెలిసిన కాడికి చెప్తలే, మీరు చెప్పాలా వద్దా అని వెనక ముంగట ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను మీ వృత్తి దగ్గరికి వస్తున్నా. ఓకే, రాని. సో మీరు అడ్వకేట్ అవునా? సో చట్టం ముందు అందరు సమానమేనా? ఇప్పుడు నువ్వు ఇందాక నాకు ఒక క్వశ్చన్ వేసినావు, దిశ ఎన్కౌంటర్లో వేరే వాళ్ళు ఉన్నారు, అమాయకులు చచ్చిపోయినారు. అవును, ఆ వాస్తవానికి వీళ్ళందరూ నా వర్షన్లో అయితే వీళ్ళంతా శ్రామిక అంటే ఫిజికల్ వర్కర్స్ కాబట్టి వాళ్ళకి వాయిస్ ఉండదు కాబట్టి వాళ్ళు రేజ్ చేసుకోలేరు కాబట్టి చచ్చిపోయింది. ఓకే, మీరు ఎవడైతే ఎస్కేప్ అయిన పర్సన్ ఉన్నాడో వాడు వాయిస్కి సంబంధించిన వర్క్ అంటే మైండ్ వర్కర్ వాడు వాయిస్ రేజ్ చేయగలడు, వాడు అట్లా అయింది. సేమ్ కోర్టులో కూడా అట్లనే ఉంటుంది. నీకు ఒక విషయం ఐడియా ఉందా, ఇంతవరకు ఒకసారి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నిండు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతాడు, ఏంటంటే దాన్ని మన పోసాని కృష్ణమురళి కూడా కోట్ చేస్తూ చెప్పిండు. అది ఐడియా ఉందా? బాలకృష్ణ ఒకరిని కాల్ చేసిండు, ఐడియా? అవునవును, ఇది వీడియో చూసినా నేను. ఏమని చెప్పు. అంటే బాలకృష్ణ ఎవరినో చంపేసిండు, అప్పుడు మేము చేయాలనుకుంటే చేస్తుండేనా రచ్చ సంథింగ్ ఏదో ఉంది, ఏదో ఇష్యూ ఉంది. సంథింగ్ నువ్వు కూడా తెలుసు, నువ్వు కూడా దాస్తున్నావు. లేదు, నాకు నిజంగా తెలియదు. అంటే నాకు గుర్తుంది కానీ ఏం మాట్లాడారో కరెక్ట్ గుర్తులేదు. అయితే చెప్తాను. రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్తాడు, నువ్వు గన్ తీసుకొని ఒకరిని కాల్ చేసినావు, రక్తం అడుగులో ఉన్నారు, అప్పుడు నేను తలుచుకుంటే నీ పరిస్థితి ఏమైతుండే, నేను నిన్ను కాపాడిన కదా అని అంటాడు. ఆడ విషయం ఏంటంటే దాన్ని పోసాని కృష్ణమురళి కోట్ చేస్తూ నిన్న మన ఒక 2-3 ఏళ్ల కింద ఒక వాయిస్ వచ్చింది. అందులో ఏంటంటే
ఇప్పుడు బాలకృష్ణ ఒక మాజీ సీఎం కొడుకు కాబట్టి, ఒక సినీ యాక్టర్ కాబట్టి ఆయన గన్ తీసుకొని అప్పుడు ఆయన కాల్ చేసిండు గన్ తీసుకొని అంతా పేపర్లు వచ్చింది. బట్ ఈయన ఏం చెప్పిండు పోసాని కృష్ణమూర్తిని, మీ అక్క పురంధేశ్వరి పోయి రాజశేఖర రెడ్డి కాలు పట్టుకోకొని అంటే నువ్వు జైలుకు పోయేటోనివి, నువ్వు స్టేషన్లో ఉంటోనివి అని అన్నాడు. దాన్ని బట్టి నువ్వు లీగలా ఉండోనికి లేనోనికి సమానంగా జరుగుతుందా కరెక్ట్ జరుగుతుందా అని నువ్వు అర్థం చేసుకోవాలి అంతే. నేను అడ్వకేట్గా ఆ మాట చెప్పొద్దు, ఓకే, కానీ చెప్తున్నా. కాదు అంటే నేను అడిగిన ఒక క్వశ్చన్ ఉంది, ఓకే, అందరు సమానమేనా అని. ఇప్పుడు సమానమా కాదని చెప్పాలి, నాకు ఒక స్టోరీ చెప్తే కాదు, నాకు అర్థమైంది. ఒక స్టోరీ అంటే నేనేం చెప్తున్నా, బాలకృష్ణ గన్ పట్టుకొని ఒకరిని ఫైర్ చేసినప్పుడు వాడు రక్తపు మడులో ఉన్నప్పుడు వాడి మీద కూడా అలా ఇప్పుడు నువ్వు ఒక దొంగతనం చేసినావు, గన్ తీసుకొని ఫైర్ చేసినావు, ఒకరిని చంపేసినావు, నువ్వు మర్డర్ చేసినప్పుడు నువ్వు మర్డర్ కేసులో నువ్వు కేసు బుక్ కావాలనా, నువ్వు జైలుకు పోవాలనా, పోయినావా? మరి బాలకృష్ణ ఎందుకు పోలే? ఓకే, సీఎం ఆ ప్రొసీజర్. ఇప్పుడు రేపు పొద్దున నా వెనకాల 200 కోట్లు నా దగ్గర ఉంటే నేను పోను అవసరం లేదు, ఎవరిని చంపినా. నీకు సీఎం సపోర్ట్ ఉండాలి, నీకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే పోవు. నా దగ్గర 200 కోట్లు ఉంటే సపోర్ట్ ఉంటుంది, ఉండదా? ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీలో రికార్డెడ్గా వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడిండు. అది రికార్డెడ్, నువ్వు ఎప్పుడైనా తీపించుకొని నువ్వు లేదు నేను ఈ వీడియో చూసిన, నువ్వు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పిటిషన్ వేసి సో డేట్ రోజు రాజశేఖర రెడ్డి స్పీచ్ ఇవ్వమంటే ఇస్తారు. అదే తీసుకొని చూడు. లేదు వీడియో ఉంది మనకు, ఆ వీడియో వెతికి నేను పెడతా మన దాంట్లో. ఇంకో సుమోటో కేసు తీసుకోవచ్చు, దాన్ని సుమోటోగా కేసు టేకప్ చేయొచ్చు కోర్టు. అప్పుడు నువ్వు ఉమెన్ రైట్స్ కమిషన్ కానీ హైకోర్టు కానీ లోయర్ కోర్టు కానీ ఏది కూడా సుమోటోగా తీసుకోలే. ఓకే, అదే నువ్వు లేనోడు పోయి ఏదైనా జరగని. ఇప్పుడు ఎందుకు మన బిగ్ బాస్ అది విన్నర్ ఎవరు? పల్లవి ప్రశాంత్. ఏదో ఇష్యూ జరిగింది, కొన్ని కేసు అయినా కొన్ని సుమోటోగా తీసుకున్నారు కేసులు. ఎందుకు? ఆ పిల్లగాడు దళితుడు కాబట్టి. ఓకే, ఆయన బాలకృష్ణ గన్ తీసుకొని ఫైర్ చేసినా కూడా సుమోటో కాలే, కేసే కాలే, ఆయన జైలుకే పోలే. అట్లే ఉంటుంది. నేను అప్పుడు మాట్లాడినా కూడా. ఓకే, అంటే మీరు ఏమంటారు అంటే చట్టం అందరికీ సమానం లేదని చెప్పేసి మీరే చెప్పేసి 100% ఉండదు. ఎందుకు ఉంటుందండి? ఎందుకు ఉండాలి చెప్పు? సమానం ఉండదా? ఎందుకు ఉండాలి అంటున్నా నేను. ఎందుకు ఉండాలని అంటారేంది మీరు? ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా శివ, మీదే ఊరు? నాది ఇక్కడే హైదరాబాద్. నీకు ఊర్లో ఉంటే తెలుస్తుండే. ఓకే, ఊర్లలో ఎట్లుంటుంది అంటే ఒక ఇష్యూ జరుగుతుంది, ఒక అన్న ఒక తమ్ముడు కొట్టుకున్న తర్వాత వీళ్ళు సాల్వ్ చేసుకోలేరు. ఇప్పుడు మొత్తం ఫిజికల్ వర్కర్స్ పరిస్థితి అదే. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒకప్పుడు పలానా దొరనే పలానా ఆయననే తీర్పు చెప్పాలనేది ఒకటి ఉంటుండే. ఇప్పుడు ఆ తీర్పులు చెప్పేది బ్యాన్ చేసిరు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే స్టేట్ కొట్లాడి ఈ దూరతోనికి ఒక ఆయన దూరతోనికి ఒక ఆయన పోతారు. పోయిన తర్వాత దొర మాది ఇట్లా కేసు అయింది, మా అన్న కొట్టిండు, ఇట్లా చేస్తుండు గట్లా చేస్తుండు అని చెప్తాడు. ఆయన ఏం చేస్తాడు, నేను పెద్ద అడ్వకేట్తో మాట్లాడతా, ఆడ కేసు పెట్టిస్తా, అది చేపిస్తా, ఇది చేపిస్తా అని ఈయన ఏదో చెప్తాడు. ఆయన కూడా ఏదో చెప్తాడు. వీడు ఆస్తులు అమ్మి వీనికి ఇస్తాడు, వాడు ఆస్తులు అమ్మి వానికి ఇస్తాడు. వాళ్ళిద్దరు బాగానే ఉంటుంది దొరలు. వీళ్ళ ఆస్తులన్నీ కరిగిపోతాయి, కేసులు వేస్తారు. కేసులు వేసిన తర్వాత వీడు ఒక 50,000 ఇచ్చిండు అనుకో, ఆ 50,000 20,000 వీడు తీసుకుని 20,000 అడ్వకేట్కి ఇస్తాడు. అంటే నువ్వు కేసు ఎవరినైనా లీడ్ చేసేది వీళ్ళే ఉంటారు. ఓకే, నువ్వు కేసు ఎవరు దళితుంది కానీ కిందోంది కానీ ఎవరిది కానీ, అది గొల్లోళ్ళది కానీ తెలుగోళ్ళది కానీ ఒడ్డోళ్ళది కానీ ఎవరిదైనా కానీ లీడ్ చేసేది ఇప్పటికీ దొరలు రెడ్డిలు కొంత, అంటే మైండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే లీడ్ చేస్తారు. సో వాళ్ళ అడ్వకేట్సే ఉంటారు. ఇప్పుడు ఎందుకు జడ్జెస్ కూడా చాలామంది సోకాళ్ళు జడ్జెస్సే ఉంటారు. సో ఇప్పుడు ఇట్లాంటప్పుడు వీళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది చెప్పండి? కాదు, ఇవన్నీ రికమెండేషన్స్ ఉంటాయా? రికమెండేషన్స్ కొలీజియం అవన్నీ సంథింగ్ ఉంటుంది. దాని కొలీజియం అని ఉంటుంది. దాని రికమెండేషన్ ప్రకారంగా రాజకీయ పరంగా మన రాష్ట్రపతి సిఫారసుల మేరకు, గవర్నర్ సిఫారసుల మేరకు నడుస్తుంటాయి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఈ లాలో ఏమైనా లొసుగులు ఉన్నాయా? ఇందాకనే చెప్పినా కదా అది ఉంది. బట్ ఇంకో విషయం అది కూడా ఇందులో కలుస్తుందిలే. అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. అంటే ఒక లాయరు నేరస్తుడు కాదు అని కూడా క్రియేట్ చేయగలడు, హంతకుడు కాదని కూడా క్రియేట్ చేయగలరు కదా. ఇప్పుడు నువ్వు నాతోనికి వచ్చినావు, నేను అడ్వకేటు, నువ్వు ఏదో చేస్తేనే నాతోనికి వచ్చేది. అవును, ఒక పర్సన్ బ్యాలెన్స్ కానప్పుడు వస్తారు. అడ్వకేట్ డ్యూటీ ఏంటంటే ఒక పర్సన్ ఇండివిజువల్ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయినా, ఫ్యామిలీ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయినా, వాళ్ళ క్యాస్ట్ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయినా, లేకపోతే వాళ్ళ ప్లేస్, ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లాగా అట్లా, అంటే ప్లేసు, జెండరు, క్యాస్ట్, ఫ్యామిలీ, ఇండివిజువల్ అట్లా సంథింగ్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయినా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మన అడ్వకేట్ అనేటోడు బ్యాలెన్స్ చేయాలి.
ఓకే, అంటే బ్యాలెన్స్ చేయాలి. బట్ నేను ఇక్కడ అంటే మీ వృత్తికి మీరు కరెక్ట్ చేస్తారు రాంగ్ చేస్తారో నాకు తెలియదు, నేను అనొద్దు కూడా. ఓకే. బట్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. యాజ్ ఎ నేను పర్సన్ ఉన్నా, ఓకే. నేను శివ అనే పర్సన్, నేను ఒక 10 మందిని చంపేస్తా, వాళ్ళు ఏమనలే నన్ను, నేను ఫుల్గా తాగేసి రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటోళ్ళని చంపేస్తా 10 మందిని. మార్నింగ్ వస్తా మీ దగ్గరికి, వచ్చేసి నేను ఇట్లా 10 మందిని బాగా తాగి 10 మందిని నేను చంపేసిన, సో నన్ను కాపాడండి అంటే నన్ను కాపాడతారు మీరు. మీకు 1 లక్ష రూపాయలు 1 కోటి రూపాయలు ఇస్తే కాపాడతారు కదా నన్ను? ఏం కాపాడరు అట్లా, ఏం కాపాడరు. నీకు ఒక విషయం చెప్తా, కొన్ని రేప్ కేసులలో అడ్వకేట్స్ వకాలతు కూడా వేయకుండా రిజెక్ట్ చేసిన కేసులు ఉన్నాయి. కానీ ఆ న్యాయం అందరికీ జరగలేదు. కింది కులాలు ఇప్పుడు టేక్ లక్ష్మి అని ఉన్నది, టేక్ లక్ష్మి రేప్ కేసు జరిగితే ఆడ ఎన్కౌంటర్ జరగలేదు, దిశా కాడనే జరిగింది. దిశా కాడ ఎందుకు జరిగిందంటే కేసీఆర్ సారు రెడ్డిలకు బాగా సింపతి క్రియేట్ చేసుకోవడానికి, రెడ్డిలకు ఏమైనా జరిగితే కేసీఆర్ ముందు స్పందిస్తాడు, బాగా చేస్తాడనే ఆ వర్తి చూపించుకోవడానికి ఎన్కౌంటర్ చేసారు. ఆ టేక్ లక్ష్మి విషయంలో కాలే మళ్ళీ. అది నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలే. నేను ఇప్పుడు నువ్వు అట్లా చేసి వస్తే పైసల కోసం చేస్తారంటే ఉండొచ్చు, మేబీ అట్లా కూడా ఉన్నారు, ఇట్లా కూడా ఉన్నారు. అట్లా కూడా ఇట్లా మీరేం చేస్తారు? ఎవరు? నేను మీ దగ్గరకు వస్తే నేను పట్టించుకోను. నిజంగానే 10 లక్షలు ఇస్తాంటే 10 లక్షలు ఇస్తానే పట్టించుకో. అట్లా నేను ఇప్పటికి కోటీశ్వరుడు అవుతుండే. 10 కోట్లు ఇస్తాంటే ఇప్పుడు నేను 10 కోట్లు అంటే నేను తెలంగాణ ఉద్యమంలోనే అంత రేంజ్లో ఉన్నప్పుడే, అట్లా ఉన్నప్పుడే నాకు మస్తు పైసలు ఆఫర్ చేసిరు. మరి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, వేరే వాళ్ళు చేస్తారు. సో మీకు ఆయనకు డిఫరెన్స్ ఏంది? ఇద్దరు లాయర్సే. ఆయన సంపాదించుకుంటాడు, మేము ఒప్పుకుంటాం. ఓకే, అంతెందుకు, నీకు ఒక విషయం చెప్తా. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్తున్నారు. అవును, ఫ్యామిలీ మ్యాటరు కోర్టులో నడిచేటప్పుడు ఇన్ కెమెరా అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు శివకు సంబంధించిన, శివ లవర్కి సంబంధించిన ఒక ఇష్యూ ఉందనుకో, అది బెడ్రూమ్ విషయాలు బయట వాళ్ళు వినకూడదు. అది ఓకే, కోర్టులో అన్న వాళ్ళని అందరినీ పంపించేసి వాళ్ళ కౌన్సిల్ ఎవరు ఉంటారో వాళ్ళే ఉంటారు, మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారు. వీళ్ళతోనే మాట్లాడి వీళ్ళతోనే ఇంటర్జెక్ట్ చేసు. కానీ అది మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తున్నారంటే లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉంటారా? పైసల కోసం ఎట్లాంటి పనులు చేసే వాళ్ళైనా ఉంటారు. ఓకే, కానీ అందరూ అట్లా మనసు చంపుకొని ఉండరు. పైసల కోసం ఒక న్యాయవాద వృత్తి అనేది చాలా హానెస్ట్ డ్యూటీ, హానెస్ట్ ఉంటుంది. నువ్వు ఫ్రీడమ్ ఫైట్లో తీసుకున్నా, ఏ ఫైట్లో తీసుకున్నా, ఉద్యమకారుల ఏ దాంట్లో తీసుకున్నా అడ్వకేట్స్ ముందు బాగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు హానెస్ట్గా ఉంటారు. లా చేసిన తర్వాత చాలా ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, కానీ అందరు మన సాక్షులు ఒప్పుకోవట్లా. అట్లా నువ్వు అన్నట్టు కొందరు ఉంటారు. ఓకే, కాదు ఇప్పుడు అందరికి కేసులు దొరుకుతున్నాయా? లాయర్లకు చాలా మంది కంపల్సరీ దొరుకుతాయి. నువ్వు పని చేసినోడు అయితే నువ్వు 7 వస్తారబ్బా. ఓకే, నువ్వు చేయనోడు అయితే లైట్ తీసుకుంటారు. ఓకే, కాదు చాలా మంది టీవీ షోలల్లా ఇట్లా కనిపిస్తున్నారు కదా, యూట్యూబ్లల్లో ఆడిడా. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు. సో ఇట్లా అంటే వాళ్ళందరికి కేసులు దొరకకనా లేకుంటే ఏంది? పైసలకు ఆశపడి. ఓకే, పైసలకు ఆశపడి. ఇప్పుడు పైసలకు ఆశపడి దిగజారేటోళ్ళు ఎక్కడైనా ఉంటారు అబ్బా, కింది స్థాయిలో ఏ దాంట్లో అయినా ఉంటారు. అడ్వకేట్లు మీడియాలో ఉంటారు, అడ్వకేట్లు ఉంటారు, పోలీసు దాంట్లో ఉంటారు, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఉంటారు. అంతే, ఒక లాలోనే ఉంటారు అనేది తప్పు. ఓకే, అది కామన్. అయితే లాలో ఎవ్వరికి విషయాలు ఏమన్నా 2-3 మాకు చెప్పగలరా? మీరు చెప్పండి. మీరు చెప్పండి అంటున్నా. లాలో మాకు తెలియని విషయాలు మీరు చెప్పండి. అంటే ఇట్లా ఉంటుంది మీడియానే కాబట్టి. అవును, నాకు కొన్ని విషయాలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఓకే, నేను మీతో నుంచి నేను హెచ్చరించదలుచుకున్నా. నన్నా మీ మీడియా అందరు అంటే మీడియాలో కొందరిని, అందరిని కాదు, అందరు తప్పు చేస్తలేరు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఎవరో కొందరు చేసినందుకు మీరు అంటున్నా చూసినా ఇట్లా చేస్తావని, అది తప్పు. ఎందుకంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ను, కొన్ని పర్సనల్ ఇష్యూస్ను టెలికాస్ట్ చేస్తున్నారు లైవ్లో. నువ్వు ఎవరితోని పోయినావమ్మా, నువ్వు ఏడ వండుకున్నావమ్మా, నువ్వు చూసినావా అమ్మా అంటే, నువ్వు అంటే అది చిన్నపిల్లలు చూస్తారు, ఫోన్ చేతిలో ఉంటే ఎవడైనా చూస్తాడు దాన్ని. అంటే నువ్వు అది నేర్పిస్తున్నట్ట, దాన్ని ముగిస్తున్నట్ట నాకు అర్థం కాదు. ఓకే, గట్లాంటివి చేయకూడదు. అట్లాంటి దానికి పులి స్టాప్ పెట్టాలి. అట్లాంటి దానికి అడ్వకేట్స్ అటెండ్ కావద్దు. ఓకే, అట్లాంటి దానికి అంత నీచమైన స్థితి తీసుకురావద్దు. ఇది తప్పు. దీని మీద కేసు కూడా వేయచ్చు. ఓకే, ఇది ప్రొసీజర్ ప్రకారంగా అయితే ఇన్ కెమెరా అని ఆ ప్రొసీజర్లో చేయాలి. మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రేటింగ్స్ కోసం ఆ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇది మాత్రం మెయిన్ మీడియా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి, ఇది గుర్తుంచుకోవాలని చెప్తున్నా. ఓకే, అంటే దానిపైన మీరు ఏమైనా కేసులు వేయగలరా? వేయచ్చు. ఏమని ఇస్తారు? ఎందుకంటే రైట్ టు ప్రైవసీ. అలా ప్రైవసీని తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకుంటుంది, వాడు ఏదో నాలెడ్జ్ లేకుంటుంది, పూర్ పర్సన్. అదే ఎడ్యుకేషన్ ఉన్నోని పట్టుకొని నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు, ఎవరితోనో మాట్లాడి నువ్వు మీ ఆమె రాత్రి ఏమన్నా అంటే చెప్పు తీసుకొని తంతారు పక్క. నేను చెప్తున్నా, నవ్వుతున్నావు శివ, తంతారు పట్టుకొని. ఓకే, కానీ
వాళ్ళకి తెలియదు, ఊరు నుంచి ఎక్కడి నుంచో వస్తారు. చెప్పమ్మా నువ్వేం చేసినావు చెప్పమ్మా, మీ ఆయనకి ఎంతమంది, అవన్నీ నీకెందుకబ్బా, నీ రేటింగ్స్ ఉంటే నువ్వు పబ్లిక్ రైతులకు ఆడ ఇబ్బంది అయింది, కొట్టుకుపోతున్నాయి చేన్లు, గవి మాట్లాడు. మా ఉద్యమకాలు కూడా చాలా గోసలు పడుతున్నాయి, గవి మాట్లాడు. నువ్వు ఊర్లకు కష్టపడు, తిరుగు, గవి మాట్లాడాలి. ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఎవరికి ఏముంది, ఏదేంది అవుతుందని గది మాట్లాడాలి. ఈడ ఆఫీస్లో కూర్చొని ఎవరినో 2-3 ఎంగేజ్ చేసుకొని వాళ్ళని చదువురాని వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఎవరికి అలవాటు ఉన్నావు, రాత్రి మీ ఆయన ఫోన్ చేసిండా, నీకు పండుకున్నప్పుడు గాయన ఎందుకు గవర్న నువ్వు మాట్లాడితే గవర్న ఎందుకు మీకు, అది నువ్వు చట్టంలో కదైతే ఇన్కేమేరా అని ఉంటుంది, కోర్టులోనే ప్రొసీజర్ ఉంటుంది. మా కోర్టులోనే వేరే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ నడుస్తుంటే వేరే వాళ్ళు బయటకు పంపిస్తారు. అసంటిది వీళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తుంటారు, దాని మీద రిట్ చేయొచ్చు, అవసరమైతే ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఇంకా అసలు చిల్లర వదిలేస్తారు, ఇక చేయాలనుకుంటే దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేయొచ్చు. సో లాయర్ యొక్క వృత్తి ఏంది, అసలు ఆయన ఎట్లుండాలి? లాయర్ యొక్క వృత్తి అంటే పబ్లిక్ ఎమోషన్స్ని, పర్సనల్ ఎమోషన్స్ని, ఏదైనా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయగలగాలి. ఇప్పుడు ఒక పర్సన్కి ఇంట్లో ప్రాబ్లం అయినా, ఇండివిజువల్ ప్రాబ్లం అయినా, ఫ్యామిలీ ప్రాబ్లం అయినా, ల్యాండ్ ప్రాబ్లం, ప్రాపర్టీస్ ప్రాబ్లం అయినా, లేకపోతే వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన, వాళ్ళ భాషకి సంబంధించిన ఎట్లాంటి టైప్ ఏ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయినా దాన్ని బ్యాలెన్స్ చేయగలిగేటట్టు ఉండాలి. దానికి నీతిగా అంటే ఎందుకు అయింది, ఆ ఏ సర్కమ్స్టెన్స్లో తను ఇంబ్యాలెన్స్ అయ్యిండు, దాన్ని ఎట్లా సర్దుకోవాలి, దాన్ని ఎట్లా కవర్ చేయాలి, అట్లా గైడ్ చేసేటట్టు ఉండాలి. లేదంటే గైడ్ చేసేటంత సిచ్యువేషన్ లేనప్పుడు కోర్టు పరంగా మనకు చట్టపరంగా ఏ విధంగా వెళ్ళాలి, నీకు జరిగిన అన్యాయానికి ఏ సెక్షన్ వర్తిస్తుంది, ఎట్లా చేయాలి అనేది కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని, చట్టాలను బేస్ చేసుకొని బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కావాలంటే ఈయనకు బాగా తీవ్రమైన నష్టం జరిగిందంటే అదే చట్టాన్ని అడ్డం పెట్టుకొని అవతల ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇట్లాంటి పనులు అడ్వకేట్ చేయాలి. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇది పీడీ యాక్ట్, ఎస్సీ యాక్ట్, ఇవి కొన్ని ఉన్నాయి, అంటే ఇట్లాంటి యాక్ట్లు కొన్ని ఉన్నాయి, నాకు మొత్తం తెలియదు కాబట్టి చెప్పట్లే. సో ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ తప్పుదారి పడుతున్నాయి అవి. అంటే కొంతమంది ఏంటంటే మన మాట ఇంటి లీడరా వాని మీద పీడీ యాక్ట్ వేసేయండి, ఇట్లా ఉంటాయి కదా కొన్ని. సో అట్లా వేస్తూ ఉంటారు, వాటిని ఎట్లా మరి? ఇప్పుడు నువ్వు ఒక పటేల్, నేను ఒక పటేల్, నాకు ఇప్పుడు మన ఇద్దరం ఒక ఎస్సీ ఎస్టీలు ఉండే ఏరియాకు పోయినాం. ఇక వాళ్ళ కొందరు బీసీలు అంటే ఎస్సీలు సగం బీసీలు సగం ఉన్నారు అనుకో, మనకు ఎదురు తిరిగిరు అనుకో, ఎస్సీలు అంటే నువ్వు కొంతమంది నేను కొంతమంది తీసుకొని నువ్వు ఆయన మీద పెట్టిస్తావు, నేను ఈయన మీద పెట్టిస్తాను, అట్లా వీళ్ళు చేస్తున్నారు. కానీ నిజంగా ఎస్సీ ఎస్టీలు వాస్తవానికి అట్లా పెట్టారు, వాళ్ళకి మనసు ఒప్పదు. ఎందుకంటే వాళ్ళకున్న ఆయుధాన్ని వాళ్ళు ఎందుకు కోల్పోతారు? ఇప్పుడు నేను ఒక గిఫ్ట్ ఇచ్చిన, నువ్వెందుకు వాళ్ళు కొట్టుకుంటా చెప్పు, అది నీకు అదొక ఎస్సీ ఎస్టీలకు అదొక వరం, అదొక గిఫ్ట్. వాళ్ళు అంటే మిస్యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఈ కుతంత్రాలు అన్నీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళని డైవర్ట్ చేసి అట్లా కొంత నడుస్తుంది. ఆడాడ కొందరు చేసిన అనేది కూడా మిస్యూజ్ అవుతున్నది, కొంచెం నిన్న మన టాక్ వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని కేసులు వాదించారు? 73 వాదించిన. 73 తక్కువ ఎక్కువ? నా కాడికి తక్కువనే. మీ కాడికి తక్కువనే. సో 73 కేసులు వాదించారు కదా, ఈ కేసులలో మీకు బాగా అంటే టెన్షన్ తీసుకొచ్చింది అదేదన్నా ఉందా? చారులత రాథోడ్ అని ఉట్నూరు జెడ్పీటీసీ. ఓకే. ఆమె ఏంటంటే ఆడ లంబాడ వర్సెస్ గోండ్స్ ఉంటుంది. ఓకే. లంబాడ వర్సెస్ గోండ్స్ ఉంటుంది. ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. ఎవరికి? చారులత రాథోడ్కి. అయితే 3 పిల్లలు ఉండి ఆమె జెడ్పీటీసీ కాంటెస్ట్ చేసింది, జెడ్పీటీసీ విన్నర్ ఆమె. ఓకే. అక్కడ ఏమైందంటే 7 జెడ్పీటీసీ సీట్స్ అనుకుంటా అక్కడ మొత్తం టోటల్లీ 3 కాంగ్రెస్ 3 బీజేపీ వచ్చినవి, 3 టీఆర్ఎస్ 3 బీజేపీ వచ్చినవి. ఈమె కాంగ్రెస్ విన్నారు. ఓకే. ఈమె ఏం చేసిందంటే ఈమె ఎవరికి చేయలేపితే వాళ్ళే జెడ్పీ చైర్మన్ అక్కడ. ఓకే. లాస్ట్కి ఈమె టీఆర్ఎస్కు చేయలేపింది. చేయలేపిన తర్వాత అక్కడ ఉన్న గోండ్స్ ఏం చేసిరంటే అక్కడ లంబాడాల మీద గోండ్స్కు జర అగ్రెసివ్గా ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేసిరంటే నన్ను కౌన్సిల్గా అపాయింట్ చేసుకున్నారు. కౌన్సిల్గా అపాయింట్ చేసుకున్న తర్వాత నేను దాన్ని క్వశ్చన్ చేసిన, కేసు ఫైల్ చేసినాము. తర్వాత వాళ్ళు హైకోర్టులో స్టే తీసుకున్నారు. హైకోర్టులో స్టే తీసుకుంటే హైకోర్టులో స్టే వెకేట్ చేయించినాం. వెకేట్ చేయించిన తర్వాత ప్రొసీడింగ్ స్టార్ట్ అయింది. అది అంటే బాగా టెన్షన్ ఉన్న కేసు, బాగా స్టేట్ లెవెల్లో నాకు మంచి పేరు తెచ్చిన కేసు అది. అదేమైందంటే గోండ్స్ వర్సెస్ లంబాడాస్ చాలా తీవ్రంగా ఉంటుండే. పోయినప్పుడల్లా దాదాపు ఒక 20-30 మంది పోలీసు వాళ్ళు ఎస్కాట్ రావడం, వాళ్ళని ఆపడం, అది కొట్లాడడం. వీళ్ళేందంటే సార్ డేట్ ఎప్పుడు వచ్చింది, అంత లాంగ్ ఎందుకు ఇచ్చిర్రు, మేము ధర్నా చేస్తాం, మేము రస్తారోకో చేస్తాం అంటే వాళ్ళు గోండ్స్ కదా, మనం చేయండి అంటే చేస్తారు. వాళ్ళకి తెలీదు, మనం దాన్ని అడ్డం పెట్టుకొని కూడా పెద్దగా చేయడానికి రాదు.
కాకపోతే వాళ్ళైతే అట్లా చేసేటోళ్ళు, గొడవ చేసేటోళ్ళు బాగా. లాస్ట్కి ఆమె డిస్మిస్ కూడా అయింది. ఓకే. డిస్మిస్ అయిన తర్వాత వాళ్ళు ఏదో మళ్ళీ సెకండరీగా ఎందుకు డిస్మిస్ అయిందామె? వాళ్ళు 3 పిల్లలు ఉన్నట్టు ప్రూవ్ అయింది. ఓకే. 3 పిల్లలు ఉన్నట్టు ప్రూవ్ అయింది. ఇంకో విషయం, ఒకవేళ ఈమె కాంగ్రెస్కి చేయలేపి ఉంటే, కాంగ్రెస్కే చేయలేపినంటే అప్పుడే కేసు తొందరగా అయిపోతుండే. ఓకే. వీళ్ళు టీఆర్ఎస్కి చేయలేపింది కాబట్టి తర్వాత డిస్మిస్ అయినా కూడా మళ్ళీ హైకోర్టులో మళ్ళీ సెకండ్ స్టార్ కూడా ప్రొసీడింగ్స్ కరెక్ట్ జరగలేదు, మళ్ళీ స్టే తీసుకురావడం జరిగింది. దానికి టీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నది కాబట్టి మళ్ళీ ఆమె కంటిన్యూ చేసింది. ఇప్పుడు కంటిన్యూగానే ఉంది. అయితే ఈ విషయం మనం మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు పొలిటికల్గా ఏదన్నా పొజిషన్లో నిల్చోవాలంటే 3 పిల్లలు ఉండకూడదు అనేది కొత్తది, అది వచ్చింది. ఎందుకు అట్లా? అది అందరికీ కాదు, మళ్ళీ ఓకే, ఓన్లీ లోకల్ బాడీస్ మాత్రమే. ఓకే. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంతమంది పిల్లలు ఉండొచ్చు? లేదు. సర్పంచ్కి, వీళ్ళ కాడికి మాత్రం అది రిస్ట్రిక్షన్ ఉండే. ఎందుకు అట్లా అని అంటే జనాభా నియంత్రణ అనేది తీసుకురావాలనేది వీళ్ళకి పెట్టిండ్రు, కానీ ఆ రూల్ వాళ్ళకి లేదు. మరి అది ఎందుకు అనేది తెలియదు. మరి అది ఇప్పుడు తీసేస్తా అన్నారు. ఆంధ్రలో ఆల్రెడీ నిన్న మన తీసేసిండ్రు. 3 పిల్లలను కూడా కాంటెస్ట్ చేయొచ్చు అని. అది తొందరలో ఇక్కడ కూడా అవుతుందేమో మేబీ. ఓకే. అయితే మనం ఇంతగానం మాట్లాడుకున్న తర్వాత నాకు క్వశ్చన్ అడగాలనిపించింది. అంటే ఇండియాని కానీ మన రాష్ట్రాలను కూడా పాలిస్తుంది మొత్తం రాజకీయ నాయకులే అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే అసలు మన రాజ్యాంగం కరెక్ట్ నడుస్తుందా? కరెక్ట్ నడుస్తుంది అంటే ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడిగినా నాకైతే తెలుస్తలేదు. లేదు, నేను ఎందుకు నాకు అడగాలనిపించింది అడిగిన. అదేంటంటే రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేసు, జెండరు, కలరు, తర్వాత లాంగ్వేజ్, రిలీజియన్, ఇవన్నీ కాకుండా ఈ అసమానతలు లేకుండా సమసమాజ స్థాపనే రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. కానీ ఎంఐఎం కానీ బీజేపీ కానీ మనకు రిలీజియన్ పేరు మీద పెట్టిన పార్టీలు. అవును. టీడీపీ భాష పేరు మీద పెట్టిన పార్టీ. అవును. టీఆర్ఎస్ ప్రాంతం పేరు మీద పెట్టిన తెలంగాణ. అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రాంతం పేరు మీద పార్టీ పెట్టినప్పుడు ఆ ప్రాంతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టాలా లేదా? ఓకే. అంటే డైవర్ట్ చేస్తున్నట్టే కదా. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ వచ్చిందా లేదా? ఇప్పుడు హిందూ అన్నప్పుడు, ముస్లిం అన్నప్పుడు అంటే ఇతరులను దేశించాలనే కదా. మరి ఇదంతా యూనిటీ ఎట్లయితుంది? రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశమేమో అది. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థానికి వాడుకొని ప్రజలను విడదీస్తున్న విధానం ఇది. ఓకే. అంటే మీరు ఎంతో కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చిన అన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉందన్న. అంటే చాలా కష్టాలు పడి, అంటే ఒక దగ్గర సెక్యూరిటీగా జాబ్ చేస్తూ మీరు లా చదువుకోవడం, ఇవన్నీ నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో ఇంత చదువుకున్న మీరు కొన్ని కోట్లు సంపాదించాలనేది ఒక ఆశ ఉంటుంది. సో మీకు ఎన్నో కేసులు వచ్చినా కాదని చెప్పి ఓన్లీ 73 కేసులే ఎందుకు వాదించారు మీరు? ఏం చేస్తావు తర్వాత? ఇప్పుడు నాకు కోట్లు వస్తాయి, తర్వాత పిల్లలకు వస్తాయి కదా అవి, తర్వాత షుగర్ బీపీ వస్తుంది. ఓకే. తర్వాత నేను ఫైల్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నాకు కూడా భయంకరమైన రోగాలు వస్తాయి. అది నువ్వు నీతిగా సంపాదిస్తే ఒక లెక్క ఉంటుంది, అవినీతిగా సంపాదిస్తే కోట్లు వస్తాయి, ఏమైనా వస్తాయి. కానీ అవినీతి నరకం, అది స్వర్గం నరకం అనేది మనం పరలోకంలో ఎంత బాగా చెప్పారు కదా. సో మరి శ్రీశైలం అన్న సెటిల్మెంట్లు ఎందుకు చేస్తుండు? ఏడ చేసిన సెటిల్మెంట్లు చేస్తారంట కదా. ఏడ చూపించినావు? చూపి. ఏదో సెటిల్మెంట్లు చేస్తురా లేదా? నేను చేయలేదబ్బా. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా సెటిల్మెంట్లు ఎవరన్నా బెదిరించినట్టుందా లేకపోతే ఎవరన్నా కొట్టి? బెదిరించినట్టు కాదు, సెటిల్మెంట్ చేస్తారంట. ఇప్పుడు నువ్వు ఒక సమస్య ఉంది, శివ నాకు ఒక ప్రాబ్లం చెప్పిండు అన్న, ఇది చేస్తలేడని నేను పోయి చెప్తాను. సెటిల్మెంటే కదా అది. నువ్వు బెదిరించడం అనలే. నేను అడ్వకేట్గా నా డ్యూటీ ఏంటంటే నీకు ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని కోర్టు ద్వారా సాల్వ్ అవుతుందా, కోర్టు వితౌట్ కోర్టు సాల్వ్ అవుతుందా అనేది నేను చూస్తాను. అదే వితౌట్ కోర్టు మీద సాల్వ్ చేస్తారు. కోర్టు వితౌట్ కోర్టు అయితే కోర్టు దాకా ఏం పోను. అదే నేను 72-73 కేసులు వేయడానికి కారణం ఏంటంటే చాలా మటుకు బయటనే సాల్వ్ అవుతాయి. చెప్తా నేను కోర్టుకు పోతే ఇంత టైం నీకింత నాకింత అట్లా కదబ్బా. కోర్టుకు పోతే నీది ఇంత టైం వేస్ట్ అవుతుంది, ఇంత టైం వేస్ట్ అవుతుంది, ఇన్ని రోజులు పడుతుంది. అది కూడా నీకైతుందా ఆయనకైతుందా అని తెలియదు. అయితే మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో నేను చెప్తా. ఓకే. కోర్టుకు పోతే ఇన్ని రోజులు పడుతుంది, 100 రోజులు పడుతుంది. ఆ కోర్టుకు పోయే బదులు ఇది అమ్మేస్తే ఇంత వస్తుంది, నువ్వు మూడు వాటలు ఇద్దాం, నీకొక వాట, ఆయనకొక వాట, నాకొక వాట అని మాట్లాడుకుంటారు. అంతేనా? అట్టేం కాదు. ఓకే. ఎట్లా మరి? అట్టేం కాదు. ఓకే. ఇప్పుడు ఆయన ఇద్దరు బ్యాలెన్స్ అయితే, ఇద్దరు కన్విన్స్ అయితే వాళ్ళు ఏమి ఇవ్వాలని వాళ్ళు ఇస్తారు మీకు, మాకు. ఓకే. అట్లా కాకుండా నువ్వు అన్న చూసినా బెదిరిస్తారు అన్నట్టు అట్లా అనుకుంటే నువ్వు ఆడ గన్ పెట్టి అది ఇట్లా అనేటోళ్ళకి అయితే ఇస్తారు. మన మాటలు చెప్పేటోళ్ళకి ఎవడు అట్లా ఇయ్యడు. మనం ఎంతవరకు ఉన్నా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. నువ్వు పోతే ఇప్పుడు 2010 కేసులు ఇంకా ఉన్నాయి.
2007 కేసులు కూడా కోర్టులలో పిలుస్తూ ఉంటారు. ఇంత పెండెన్సీ ఉంటుంది, అప్పటి వరకు నువ్వు ఉండే తెలియదు, చచ్చిపోయే తెలియదు, ఇన్ని పైసలు ఖర్చు అవుతాయి, ఇంత బాధ అవుతావు, ఇవన్నీ నీకు అవసరమా? మాట్లాడుకొని కూర్చుంటే ఇది అయిపోతుంది. లేకపోతే నీ వెనకాల మీ లోకల్ ఎవరైనా రాజకీయ నాయకులు మీ ల్యాండ్ మీద కన్నేస్తే అది ఆయన కూడా వేరేలాగా అవుతుంది, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, వీళ్ళందరిని బతికిస్తారు, మీరు అవన్నీ ఎందుకు అని ఎక్స్ప్లెనేషన్ నీట్గా చేస్తాను. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే విధంగా ట్రై చేస్తాను. మేబీ కాలేదనుకో వాళ్ళ ఇష్టం కోర్టుకు కేసే ఫైల్ చేయంటే కేసే ఫైల్ చేస్తాను, చెప్తాను అంతే. అయితే ఈరోజు మీరు ఉన్నందుకు మీ ముంగట అంటే నా ముంగట కూర్చొని మనం ఇట్లా మాట్లాడుతున్నాం ఇద్దరం ఒకళ్ళ ముంగట కూర్చొని. ఒకవేళ ఎన్కౌంటర్లో చంపేసి ఉంటే సో ఇదంతా జరగకపోతుండే అంతే కదా కదా. ఎప్పుడన్నా అది గుర్తుకొస్తుందా ఎన్కౌంటర్ది? అంటే ఇట్లా నన్ను చంపుతుండే ఎన్కౌంటర్ అయిపోయిన ఉంటే నేను ఇప్పుడు ఎట్లా ఉంటున్నాను ఎప్పుడన్నా గుర్తొస్తుందా? వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు మా ఉద్యమకారులు మా ఫ్రెండ్స్ అందరు కూర్చున్నప్పుడు మా అన్నోళ్ళు స్టాలిన్ అన్న కానీ బాల్కన్ సుమన్ అన్న కానీ లేకపోతే దూదిమెట్ల బాలరాజు అన్న, రాజేష్ అన్న, మా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. మాట్లాడుకుని కూర్చొని టీ తాగినప్పుడు శ్రీశైలం అనవసరంగా ఆరిపోతుంటే అట్లా ఇట్లా అనేసి గుర్తు చేస్తూ ఉంటారు. కానీ మాది లక్కీనే, మేబీ నాది బోనస్ లైఫ్ అనుకుంటా. నాకు అప్పుడు ఇష్టంగానే చచ్చిపోవడానికి ఇష్టంగానే ఉండే. జస్ట్ ఏంటంటే నాకు ఊరేసుకొని చచ్చిపోయేటోళ్ళని చూస్తే బాధ అనిపించింది, దాన్ని ఇట్లా డైవర్ట్ చేయాలని నేను అట్లా చేసిన అంతే. ఓకే. కానీ ఎన్కౌంటర్ అంటే చాలా మంది సినిమాలలో చూస్తాం మనం, ఏ ఊరుకో అని చెప్పి ఊరికి ఇచ్చి పైన ఇట్లా కాల్ చేస్తారు కదా. ఇయ్యేలా తెలిసింది మీరు చెప్పినాక నాకు, అంటే ఇట్లా ఉంటది అని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ డ్రెస్ ఇస్తారు, నక్సలైట్లు ఏ డ్రెస్ వేసుకుంటారో ఆ డ్రెస్ ఇచ్చింది మాకైతే. ఆ డ్రెస్ ఇచ్చి వేసుకోమన్నారు. ఫస్ట్ నాకంటే ముందు కృష్ణ అని ఉండే, ఆయన వేసుకోలేదు, ఆయన బాగా కొట్టిరు, కొట్టినాక వేసుకున్నాడు. నన్ను కూడా వేసుకోమన్నాడు. ఇట్లా ఇయ్యగానే వేసుకున్నాను. నేను ఏది అంత ఫాస్ట్గా వేసుకుంటున్నావు అన్నాడు. మరి ఏమైంది సార్ వేసుకుంటే అన్నాడు. నవ్వుతున్నావు అన్నాడు. మరి నాకు ఇదే కావాలి సార్ అన్న. ఎందుకు అన్నాడు. అంటే ఈ కాన్సెప్ట్ బయటికి వెళ్తుంది సార్ అన్న. ఆయన ఒకసారి స్టన్ అయిపోయాడు. అంటే ఏం కాన్సెప్ట్ అన్నాడు. రేపు నుంచి ఉద్యమం శ్రీకాంత్ సార్ పెట్రోల్ పోసుకొని అంటుపెట్టుకోగానే అందరూ అంటుపెట్టుకున్నారు, చచ్చిపోయిండ్రు, బలిదానాలు చేసిండ్రు తెలంగాణ కోసం అని. అదే విధంగా తెలంగాణ కోసం యుద్ధం చేయాలి, తెలంగాణ కోసం ఎవరైనా కొట్టాలి, ఎవరైనా చంపాలి, ఎవరైనా బెదిరియాలి, ఈ కాన్సెప్ట్ కూడా బయటికి రావాలంటే నేను చచ్చిపోవాలి, నేను ఎన్కౌంటర్ కావడం బెటర్ సార్, రేపు నుంచి మీ పోలీసు వాళ్ళకి భయంకరమైన పని ఉంటుంది కానీ అని చెప్పిన. కానీ మీ ధైర్యానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పేయాలన్న. ఎందుకంటే ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి అనుకున్నారు, అనుకొని చనిపోయిన పర్లేదులే అంటే ఇట్లా ఇంతమంది చనిపోతున్నారు కాబట్టి. ఇప్పుడు మన 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 చావు ఒక 10 మందికి ప్లస్ అయింది అనుకో, మనం చచ్చిపోయినా తప్పేం లేదు అట్లా. ఇప్పుడు అంతమంది అమాయకులు, ఇప్పుడు మన ఇంట్లో మన సొంతం తమ్ముడో మన చెల్లెలో మన అన్ననో ఎవరో చచ్చిపోతే మన ఫ్యామిలీకి దిక్కు ఉండాల్సిన పర్సన్ అంతా చచ్చిపోయిన వాళ్ళంతా యువకులే. అంటే ఒక ఏజ్కి వచ్చి ఫ్యామిలీని ఆదుకోవాల్సిన సమయంలో ఎదిగిన పిల్లగాడు చచ్చిపోతే తండ్రి ఏ విధంగా బాధపడతాడు, ఆ గోస ఎట్లుంటుంది. ఇప్పుడు చెప్తున్న ఈ రాజకీయ నాయకుల లైన్లలో చచ్చిపోయింటే ఎట్లుంటుండే, చాలా ఘోరంగా ఉంటుంది. అది చూసి నేను తట్టుకోలేకపోయినా, ఇక భరించలేకపోయినా, అందుకని ఆ విధంగా చేసిన అంతే. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీ గురించి నాకు ఆ రోజు తెలవంగానే ఎందుకో మిమ్మల్ని పిలవాలి మాట్లాడాలని చెప్పేసి అనుకున్నా. సో చాలా విషయాలు మాట్లాడుకున్నాం, ఈ ఎన్కౌంటర్ కానీ అంటే తెలంగాణ ఉద్యమంలో ఏమేమి జరిగినాయి అవన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.